నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ ఆయన మనవడు సూపర్ హీరో స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు. రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారు. ప్రజలతో మమేకం కాబోతున్నారు. ముందుగా ప్రజాసేవా కార్యక్రమాలు మొదలుపెట్టి ఆ తర్వాత తమిళనాడు సీఎం విజయ్ తరహాలో రాజకీయ పార్టీ పెట్టి ఆయన బ్రహ్మాండంగా పొలిటికల్ కెరీర్ని ఎంచుకోబోతున్నారు. ఇది గడిచిన 4 రోజులుగా జరుగుతున్న ఒక హడావుడి హంగామా. నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారా అంటే రాకూడదనే లేదు, ఎవరైనా రావచ్చు. విజయ్ రాలేదా? అంతకుముందు చాలామంది వచ్చారు కదా, చిరంజీవి గారు వచ్చారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి బ్రహ్మాండంగా విజయవంతంగా నడుస్తుంది ఆ పార్టీ. ఇంకా బాలకృష్ణ గారు మనం చూస్తున్నాం స్క్రీన్ మీద, ఆయన పక్కనే జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు. సో ఈ రాజకీయాల్లోకి రావద్దని కాదు, కానీ ఈ ఏదో పెళ్లికి ఏదో హడావుడి అన్నట్టుగా ఏంటి హడావుడి 4 రోజుల నుంచి విపరీతమైన ట్రోలింగ్, విపరీతమైన వచ్చేస్తున్నాడు ఇక తెలుగుదేశం పార్టీకి చెక్, అది ఇది, వాళ్ళు వీళ్ళు పరస్పరం సోషల్ మీడియాలో వార్ ఆఫ్ వర్డ్స్, ఇదంతా చూస్తున్నాం. అసలు ఏంటి అని ఆరాధిస్తే రా ఎన్టీఆర్ అనే ఒక అసోసియేషన్ వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నది ఏంటి అంటే మేము జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని క్లెయిమ్ చేసుకుంటున్నారు. వాళ్ళు అనేది ఏంటి అంటే మేము ఏదో ప్రజాసేవా కార్యక్రమాలకి ప్లాన్ చేశాము, ఈ నెల 18వ తేదీన దానికి సంబంధించిన ఒక లాంచింగ్ కార్యక్రమం ఏదో తిరుపతిలో పెడుతున్నాము, భారీ ఎత్తున స్టార్ట్ చేయబోతున్నామని వాళ్ళు ఏదో చెప్తున్నారు. నిజాలేంటి అబద్ధాలేంటి అనేది మనం మాట్లాడదాం, చూద్దాం. ఊరు వాడ అనే పేరుతో ఆ కార్యక్రమాలు ఉండబోతున్నాయి, జూనియర్ ఎన్టీఆర్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి అనేది ఏదో ఒక ఇదైతే వచ్చింది, ఒక ఫీలర్ అయితే వచ్చింది. సో అందరూ అనుకుంటున్నది ఏంటంటే జూనియర్ ఎన్టీఆరే వెనుకుండి ఈ ఆర్గనైజేషన్ మూవ్ చేస్తున్నాడు. సేమ్ తమిళనాడు విజయ్ ఒకటి తగిలాడు కదా ఇప్పుడు మనకి. ఆయన ఇట్లాగో 10 ఏళ్ళు ఏమో సర్వీస్ చేసి పబ్లిక్ సర్వీసు స్వచ్ఛంద సంస్థలాగా చేసి అక్కడ ఇక్కడ సీఎం అయ్యారు ఇప్పుడు ఆయన. సో ఇది కూడా అట్లాగేనేమో అని ఊహించేసుకుని ఇంకెవ్వడికి దోషిన దాడులు పెట్టేసుకున్నారు. అసలు ఆరాధిస్తే ఏంటంటే వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం ఖండించింది. అసలు అలాంటిది ఏమీ లేదు, మాకు ఆ అసోసియేషన్కి ఎలాంటి సంబంధం లేదు, ఎన్టీఆర్కి ఆ అసోసియేషన్కి అని వివిధ రకాల అంశాలతోటి వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి ఒక లెటర్ ఇష్యూ అయింది. సో అసలు ఏంటి రా ఎన్టీఆర్ ఏంటి అనేది మేము కొంచెం ఇది చేస్తే, రా ఎన్టీఆర్ ఫౌండర్ సాయి రూప్ తనతో మాట్లాడాము మేము. తను ఇప్పుడు మనతో లైవ్లో ఉన్నారు. ఇది ఒక వీడియో విజువల్ మాత్రమే, బట్ సాయి రూప్ హిమ్సెల్ఫ్ నాతో లైవ్లో ఉన్నారు. ఇప్పుడు మనం సాయి రూప్ గారితో మాట్లాడదాం. సాయి రూప్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే అండి. నమస్తే అండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు నో వాట్ ఇస్ యువర్ బ్యాక్గ్రౌండ్. అంటే బ్యాక్గ్రౌండ్ అంటే వేరే నెగిటివ్గా అనుకోవద్దు మీరు, మీ చదువు కానీ మీ ప్రొఫెషన్ కానీ ఏంటి అసలు, ఏ ఊరు? సింపుల్ సార్, నేను పుట్టింది విజయవాడలో, పెరిగింది ఎడ్యుకేషన్ అంతా ఒంగోలు, అండ్ దెన్ గ్రాడ్యుయేషన్ కూడా నేను విజ్ఞాన్ యూనివర్సిటీలో మా రత్తయ్య గారి కాలేజ్ లో చేశాను. నాకు వడ్లమూడి విజ్ఞాన్ కాలేజ్ రత్తయ్య గారిది. ఓకే. సో ఫ్రమ్ దేర్ నాకు ఆన్ క్యాంపస్ లోనే జాబ్ వచ్చింది. నేను లాస్ట్ 5.5 years నుంచి నేను ఒక కార్పొరేట్ కంపెనీకి మంచి పొజిషన్ లో విత్ ఎ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్యాకేజ్ నాకు సరిపోయేటట్టు నేను జాబ్ చేసుకుంటూ వెళ్తున్నాను సార్. దిస్ ఈజ్ మై యాక్టివ్ ప్రొఫెషన్. ఓకే. సో బాగుంది. అంటే మీ కెరియర్ కానీ మీరు చదువుకున్న యూనివర్సిటీ అంతా వెరీ నైస్ ట్రాక్. కానీ మీకు ఈ ఎన్టీఆర్ ఫ్యాన్ గా ఉన్నారా మీరు? ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే హార్డ్ కోర్ ఫ్యానా మీరు ఎన్టీఆర్ కి, జూనియర్ ఎన్టీఆర్ కి? అంటే సార్ ఇది చెప్తే కొంచెం అతిశయోక్తిగా ఉంటది. చిన్నప్పుడు సాంబా సినిమా వచ్చేది, నా చిన్నప్పుడు ఎన్టీఆర్ గారు. అవును గుర్తుంది నాకు నా కులం గోత్రం ఏం తెలియని వయసులోనే ఆయన సినిమాలు చూసి ఇలా సోఫా కొట్టి ఇలా సాంబా అని పెట్టుకునేవాళ్ళు. ఆ వయసు నుంచి వస్తేనే అభిమానం ఇవాళ ఇంత సెల్ఫ్లెస్ గా చేయగలం సార్. ఇదేదో మధ్యలో ఆయన ఏదో హిట్లు కొట్టేశారు, ఆయన చాలా ఫేమ్ లోకి వచ్చేసారు, లైమ్ లైట్ లోకి వచ్చేసారు అనుకుంటే ఇది రాదు సార్. ఇన్ని సంవత్సరాలుగా చేయలేము. అంటే ఏదో చేస్తాము, కన్సిస్టెన్సీ ఉండదు, మళ్ళీ బ్రేక్ అవుతుంది, మధ్యలో ఆగుతుంది. సో ఇది చిన్నప్పటి నుంచి ఉన్న అభిమానం కాబట్టి ఇది సెల్ఫ్లెస్ అయిపోయింది సార్, ఇక నరనరాల్లో ఉండిపోయింది. లేదు, అభిమానం అంటే అలాగే వస్తుంది, చిన్నప్పటి నుంచి వచ్చేది, దానికి కులగోత్రాలు ఉండవు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు పెద్ద ఆయన అభిమానుల్లో కులాలు ఉంటాయా? అందరూ ఉంటారు, అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు.
సో అది ఇష్యూ కాదు ఇక్కడ. అయితే మీరు ఏదైనా అభిమాన సంఘాల్లో ఆల్రెడీ యాక్టివ్గా ఉన్నారా, లేక ఇండివిజువల్ గా ఎన్టీఆర్ అభిమానిగా ఉంటూ ఇప్పుడు రా ఎన్టీఆర్ అనే దాన్ని ఏర్పాటు చేశారా? సార్, కోవిడ్ రానంత వరకు మేము ఎప్పుడూ కూడా ఎటువంటి అభిమాన సంఘంలో నేను లేను. నా చదువు నాకు ఉండేది హీరో గారి సినిమా రిలీజ్ అయితే ఆ సెలబ్రేషన్, ఆ వైబ్, ఆయన గురించి మనకున్న చిన్న చిన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మనం పెట్టుకోవడం తప్పించి ఎటువంటి అధికారికంగా ఎటువంటి సేవా సంఘాల్లో నేను రిజిస్టర్ అయ్యి లేను. ఒక్కసారి కోవిడ్ ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పుడు మేము ఒకటి అనుకున్నాం, ఇంత ఖాళీ టైంలో మనకి నచ్చిన ఒక మనిషి గురించి మనం ఏదైనా చేద్దాం. సో ఇనిషియల్ గా సేవ అనేది కాదు సార్, ఇనిషియల్ గా సేవ అని అనుకోలేదు. అంటే ఇప్పుడు ఇవాళ ఏదో ఇంత దూరం వచ్చింది కదా మేము సేవ కోసం మొదలు పెట్టామని ఎక్కడ చెప్పం, ఇలాంటి స్టేట్మెంట్ వద్దు. జెన్యూన్ గా ఒక ఫ్యాన్ క్లబ్ గా స్టార్ట్ చేశాం. ఈ ఎందుకు అలా వచ్చిందో తెలియదు, దేవుడిని అనేవో తెలియదు. ఓపెన్ చేసిన వెంటనే ఫాలోవర్స్ ఒక్కసారిగా స్టార్ట్ అయ్యారు, ఆ పేరుకి అట్రాక్ట్ అయ్యారో తెలియదు. మా ఎడిట్స్, మా నుంచి వచ్చే వీడియో కంటెంట్స్ అన్ని వన్ బై వన్ జనాలు లైక్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఆ తర్వాత ఇది ఒక ప్రాపర్ ప్లాట్ఫామ్ అయ్యి దీనికి కొంతమంది దీన్ని ఎండోర్స్మెంట్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు మేము ఒక రోజు ఆలోచించాం. ఇది కూడా 2020 జూన్ 25 మొదలు పెట్టాము. 2020 నవంబర్ లో ఒక ప్రకటన వదిలాం. ఈ పవర్ ని, ఫ్యాన్ అనే పవర్ ని మనం ఏదైనా మంచికి వాడదాం. ఎందుకంటే అది మా హీరో గారే చెప్పారు సార్, ఎక్కడో 2016 ఆగస్టు 12 జనతా గ్యారేజ్ ఆడియో ఫంక్షన్ లోనే మంచి చేయండి, అభిమానాన్ని వృధా చేయకండి, 10 మందికి ఉపయోగపడండి అని చెప్పారు. అదే నిదానంగా తీసుకొని నినాదంగా మేము నవంబర్ 1 ఒక ప్రెస్ స్టేట్మెంట్ వదిలాం, 1 or 2 ఎప్పుడు 6 ఏళ్ల క్రితం. ఇక్కడ నుంచి మాకున్న టీం, ఇప్పుడు ఎవరైతే ఫాలోవర్స్ వీళ్ళందరూ ఉన్నారో మేము ఒక టీం ఫామ్ చేసుకుని సేవా కార్యక్రమాలు మొదలు పెట్టడం మా ఎజెండా. అంటే ఆల్రెడీ మీకు ఒక టీము, మీకు ఒక బేస్, అంటే దాన్ని ఏమంటారు, సబ్స్క్రైబర్ బేస్ అనుకుంటారు లేదా ఫ్యాన్ బేసో, మీ రా ఎన్టీఆర్ అనే దానికి ఒక బేస్ తయారైందా? అలాగే ఒక టీం కూడా ఫామ్ అయ్యారా మీరు? ఉంది సార్. అంటే అప్పుడు దాన్ని మెల్లగా ఫస్ట్ లో ఏం టీం లేము సార్, ఒక 2-3 అనుకున్నాం, స్టార్ట్ చేసాం. దాన్ని అలా జనాలు లైక్ చేస్తున్నారు మన కంటెంట్ అనుకుంటున్న తర్వాత దాన్ని ఒక్కసారి సర్వీస్ గా చేద్దాం అనుకున్నప్పుడు ఒక టీం, ఒక 5 to 6 మెంబర్స్ అలా ఫామ్ అయ్యి మేము ఏం చేసామంటే మా ఫస్ట్ ప్రోగ్రామ్ కి తాలూకా సంబంధించిన పోస్టరే రాజీవ్ కనకాల గారు లాంచ్ చేశారు హైదరాబాద్ లో. సో అది చాలా బిగ్ పోస్టర్ తీసుకెళ్లాం. 50 ఏరియాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అన్నదాన కార్యక్రమం ఎప్పుడు జనవరి 18వ తారీఖు 2021 స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈ సేవను మొదలు పెట్టాలి. రాజీవ్ కనకాల అంటే జూనియర్ ఎన్టీఆర్ కి చాలా సన్నిహితుడు, ఫ్రెండ్ కదా. అవును సార్, అవును. సో అది చేశాము, ఆయన లాంచ్ చేశారు, ఆయన హస్తవాసి. అది బ్రహ్మాండంగా 50 ఏరియాలో అన్నాం, దగ్గరగా 36 నుంచి 40 ఏరియాలో సక్సెస్ఫుల్ గా అయింది. ఫస్ట్ ప్రోగ్రామ్ అన్ని ఏరియాలో జరగడం అనేది ఇక్కడ హర్షణీయాంశంగా మారింది ఆ రోజు వాస్తవానికి. సో ఇంకా అక్కడి నుంచి ఒక డ్రైవింగ్ ఫోర్స్ వచ్చింది సార్, వై ఫుడ్ డొనేషన్. ఇప్పుడు సర్వీస్ అంటారు, ఓన్లీ రక్తదానాలు, అన్నదానాలు, ఇక్కడ తాపేయాలా అంటే ఇంతకు మించి నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళకూడదా అనేది ఒక ఆలోచన వచ్చింది సార్. అక్కడ ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్ అని చూసామో లేదో మళ్ళీ సడన్ గా కోవిడ్ సెకండ్ వేవ్ సార్. కోవిడ్ సెకండ్ వేవ్ లో ఆర్గనైజేషన్ కి ఫైర్ అంటుంది. ఫైర్ అంటే ఇన్ ద సెన్స్ మంచి విధంగా. మా టీం ఎవరైతే ఉన్నారో క్వారంటైన్ లో ఉంటున్న వాళ్ళకి, మందులు సరిగ్గా సప్లై అవ్వని వాళ్ళకి సెకండ్ వేవ్ ఎంత రస్టిక్ మీకు తెలుస్తారు, ఎంత దారుణంగా. ఆ టైంలో మాకున్న టీం అప్పటికే స్ట్రెంగ్ అయిపోయింది. ఇంటికి వెళ్ళి డైరెక్ట్ గా మీరే ఒక నంబర్స్ పెట్టేవాళ్ళం. ఇన్ని సెంటర్స్ లో, విజయవాడలో వీళ్ళకి చేయండి, గుంటూరులో వీళ్ళకి చేయండి, హైదరాబాద్ లో మా సభ్యులకు చేయండి, వీళ్ళు మీకు వచ్చి భోజనం ఫ్రీగా ఇస్తారు, రెమిడీసివర్ లాంటి ఇంజెక్షన్స్ కూడా మేము మాట్లాడి పెట్టుకున్నాం ఆ టైంలో. అండ్ మా పేరు చెప్పండి, పలానా కొన్ని మెడికల్ షాప్స్ లో మీకు కొన్ని మందులు, కోవిడ్ కి సంబంధించిన మందులు కూడా మీకు డిస్కౌంట్స్ వస్తాయి అని మా టీం మందులు తెస్తారు, ₹1 కూడా వద్దు, మీ ఇంటికి వచ్చి గేట్ కి తగిలి వెళ్ళిపోతాం. ఇక్కడ మీకు మాకు కూడా మళ్ళీ అక్కడ ఇలాంటి ఇబ్బందులు ఫోటోలు తీసాం, పోస్ట్ చేసి ఎన్నో ఇస్తాం సార్. ఇప్పుడు వాళ్ళు కోవిడ్ లో సఫర్ అవుతుంటే ఒక నిమిషం అమ్మా నీకు ఫుడ్ ఇస్తున్నా అని చెప్పి ఫోటో తీసి పెడతాం. ఎలా దిగుతాం ధైర్యంగా? ఆ పోస్టర్లు ఇప్పటికీ వెనకాలకి వెళ్తే ఉంటాయి, 6 సంవత్సరాలు తవ్వితే వాళ్ళందరూ నెంబర్లు పెట్టినాం, డైరెక్ట్ గా వీళ్ళకి ఫోన్. ఇప్పుడు ఇంత యాక్టివిటీ చేశారు కదా సాయి గారు, మీరు ఇంత చాలా యాక్టివిటీ చెప్తున్నారు, పైగా ఆయన నోటీస్, వాళ్ళ ఫ్రెండ్ నోటీస్ లో కూడా ఉంది కదా, రాజీవ్ గారి నోటీస్ లో. జూనియర్ ఎన్టీఆర్ నోటీస్ లో ఉందా ఎప్పుడన్నా ఆయన దీన్ని అడ్రస్ చేయడం కానీ, మీరు ఆయన కలవడం కానీ అలా జరిగిందా సార్? యాక్చువల్ గా మేము ఫస్ట్ నుంచి అనుకోలేదు కానీ సార్, కొంచెం ప్రోగ్రామ్ లెవెల్ అప్ అవుతున్నప్పుడు, స్కేల్ అప్ అవుతున్నప్పుడు, లెట్స్ ఆంధ్ర తెలంగాణలో కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ లో కొన్ని సర్వీసులు చేస్తున్నాం. సో ఇప్పుడు ఎప్పుడైతే ఇలా గవర్నమెంట్ కొంచెం దగ్గరగా ఈ స్కూల్స్ లో ఇలా చేస్తున్నప్పుడు సెన్సిటివ్ కదా, మనం ఆయనకు ఒక మాట చెప్తే బాగుంటుందని 2022 దగ్గర నుండి మేము ఆయన కలిసి ఆయనకు విషయం చెప్పాలి. మాకు ఫోటోలు అవసరం లేదు, ఫోటోల కోసం వెంపర్లాడలేదు. ఇప్పుడు ఆయన కలిసి ఎక్కడో సెల్ఫీ పెట్టేసి మేము ఆయనతో ఉన్నాం, ఆయన మా వెనకాల తిరుగుతున్నాం చెప్పుకుని బయట చాలా లాభాలు పొందే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరి గురించి ఇక్కడ అనవసరం. మేము అలా ఏ రోజు ట్రై చేయలేదు సార్.
కానీ వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళ పేర్లు ఎందుకు సార్, వాళ్ళ పక్కన ఉన్న ప్రతి ఒక్కరికి లాస్ట్ 3 years నుంచి మా వ్యవస్థలో ఏం జరుగుతుందో ప్రతిదీ నా పర్సనల్ నంబర్ నుంచి హీరో చుట్టుపక్కల ఉన్న టీం మొత్తానికి నేనే పంపిస్తున్నాను. ఎవ్రీథింగ్ అంటే ఎవ్రీథింగ్ అప్డేట్ చేస్తున్నారు ఆయన ఆఫీస్ కానీ ఆయన టీమ్ కానీ అప్డేట్ చేస్తున్నాను సార్. కానీ అటు నుంచి ఏ రిప్లై ఉండదు. ఒకళ్ళిద్దరు చెప్పి హీరో కలవరు, మిమ్మల్ని కలవలేరు, హీరో కలవలేరు, మీరు చేసుకోండి, హీరో ఎవరిని కలవరు, నాకు ఇవే వినపడ్డాయి సార్. అది ఏ రోజు కూడా వీటిని ఏ పబ్లిక్ ప్లాట్ఫామ్ లో చెప్పలేదు. మేము హీరో గారి కోసం చాలా సార్లు ట్రై చేసాం, ఆయన కలిసి ఆయనకి విషయాలన్నీ చెప్పడానికి చేసాం, ఎక్కడా చెప్పలేదు. చెప్తున్న దాని ప్రకారం సాయిరూప్ గారు, మీరు చెప్తున్న దాని ప్రకారం కోవిడ్ టైంలో మీరు చేసిన సర్వీస్ కానీ, లేకపోతే ఇప్పుడు మీరు ఒక కాన్సెప్ట్ ఊరు వాడ అని, ఆ ఊరు వాడ అంటే నాకు అనిపించింది ఏంటంటే మీరు రూరల్ డెవలప్మెంట్ కాన్సెప్ట్ లో వెళ్ళాలని అనుకున్నట్టుగా అనిపిస్తుంది ఆ టైటిల్ చూస్తుంటే. సో ఇది కానీ ఇదంతా బాగుంది, కానీ ఇది ఎందుకు రాంగ్ టర్న్ తీసుకుంది? పొలిటికల్ ఎంట్రీ అని, లేకపోతే ఆయన ఏదో మ్యాప్ చేసుకుంటున్నాడని, రోడ్ వేసుకుంటున్నాడు పాలిటిక్స్ కోసం అని, ఇదంతా ఒక ట్రోలింగ్ చూస్తున్నారు కదా 4 రోజులు. ఇది ఎందుకు జరిగింది అనేది ఒక పాయింట్ అయితే, ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ ఆఫీస్ ఇట్ సెల్ఫ్ ఒక కౌంటర్ రిజైండర్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళు మీ మీద కౌంటర్ అటాక్ ఎందుకు? సాయిరూప్ గారు, ఓకే, మీ సర్వీస్ యాక్టివిటీ ఇదంతా సీమ్స్ గుడ్, నో డౌట్. అయితే ఇది ఎందుకని ఇట్లా ఒక రాంగ్ దీంట్లోకి వెళ్ళింది, రాంగ్ రూట్ లోకి వెళ్ళింది? ఎన్టీఆర్ అదే జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ దీంట్లోకి వచ్చేస్తున్నాడు అని చెప్పి 4 రోజులుగా ఒక పెద్ద చర్చ ఏ స్థాయికి వెళ్ళిందంటే, ఇవాళ స్వయంగా హీరో ఆఫీస్ నుంచి ఒక రిజైన్ ఇచ్చారు మీ యాక్టివిటీస్ కి. సో దీని మీద మీ అసలు రియాక్షన్ ఏంటి? ఫస్ట్ రియాక్షన్ సార్, ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి అసలు ఈ రక్కస్ అంతా ఎక్కడ మొదలైందో వి హావ్ ఎ బిట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆన్ ఇట్. అంటే మా ఇంటర్నల్ థింగ్, పెద్ద విషయం కాదు. సో నెల్లూరు జిల్లా రూరల్ పత్రిక జమీన్ రైతు అని ఒక పత్రిక ఉంది సార్. కరెక్ట్ గా ఇది 10వ తారీఖు జులై, అంటే కరెక్ట్ గా ఒక 5 రోజుల ముందు, ఈ శుభముహూర్తం జులై 18వ తేదీ సమాచారం, నందమూరి అందగాడు జనం కోసం వస్తున్నాడు అని ఒక ఆర్టికల్ వేశారు సార్. ఇది కూడా నాకు కొంతమంది పంపి, ఈయన చాలా జెన్యూన్ లెజిటిమేట్ పత్రిక, ఇది చాలా మంది దీన్ని నమ్ముతారు, దీనికి ఎలా వెళ్తుందో తెలియదు అన్నప్పుడు నేను షాక్ అయ్యాను. అయితే ఇది దీని వల్ల ఇది బేస్, ఇది ఎవరు మిమ్మల్ని సంప్రదించలేదా? ఎవరు సంప్రదించలేదు సార్, ఎవరు సంప్రదించలేరు. ఇది వేసింది కూడా నాకు మా వాళ్ళు ఫోటో పెడితే నేను చూసి షాక్ అయ్యాను. ఎందుకంటే మేము అధికారికంగా ఎవరికి డేట్ చెప్పాల, ఫస్ట్ పాయింట్. ఇప్పుడు ఈ విషయానికి వస్తే ఇంత రచ్చ అయిన తర్వాత చాలా మంది ఏం కథనాలు రాస్తున్నారు అంటే మా ఎన్టీఆర్ గారికి కూడా ఇదే చెవులో చెప్పుకుంటారని మా అంచనా. ఏమంటారంటే, ఆ 18వ తారీఖు తెలియకుండా ఒక హైప్ వచ్చింది, ఆ హైప్ ని వీళ్ళు వాడుకుంటున్నారు, అది బ్రహ్మాండంగా కథనం రాశారు. ఇప్పుడు మీకు ఒక ప్రూఫ్ మీ ముందు పెట్టబోతున్నా, మీకు ఇవన్నీ తర్వాత డిజిటల్ గా పెడతాను సార్. ఇది తాజ్ హోటల్ మన తిరుచానూరు తాజ్ తిరుపతి హోటల్ కి మేము 26వ తారీఖు జూన్ 18వ తారీఖు మేము బుక్ చేసినట్టు, బ్యాంక్వెట్ వాళ్ళు అడ్వాన్స్ పే చేసినట్టు అఫీషియల్ గా మా ఆర్గనైజేషన్ మెయిల్ ఐడికి తాజ్ వాళ్ళ నుంచి మాకు వచ్చింది. సో ఇప్పుడు చెప్పండి సార్, జమీన్ రైతు ఆర్టికల్ రాసింది 10వ తారీఖు, మేము తాజ్ 18వ తారీఖు బుక్ చేసింది 26 జూన్. ఇన్ పర్సన్ మేమే వెళ్ళి డైరెక్ట్ గా బుక్ చేసి మనం ప్రెస్ వాళ్ళని పిలిపిద్దాం లోపలికి, ఇది పబ్లిక్ మీటింగ్ కాదు. అదే ఇక్కడ మళ్ళీ ఇంకో మాట చెప్తాను వినండి సార్. ఇక్కడ మేము ఏంటంటే ఇప్పుడు మనం పెడుతున్న ప్రెస్ మీట్ సార్, ప్రెస్ మీట్ కి మనం పెడుతున్నప్పుడు మనం ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది ప్రెస్ వాళ్ళకి. సో మేము అలాగే ప్రెస్ క్లబ్ వాళ్ళకి మేము ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాం సార్, ఇది ఎటువంటిగా బయటికి వెళ్ళకూడదు సార్ అధికారికంగా. మీకు ముందే ఎందుకు చెప్తారంటే, ఆ రోజు మీరేమన్నా ప్లాన్ చేసుకుంటారేమో, ఎందుకంటే పెడుతుందని ఇక్కడ విషయం చెప్పాలి. మీరు అమాయకంగా ప్రెస్ కి చెప్తూ లీక్ చేయడం తర్వాత మీడియా, ప్రెస్ అంటేనే మీడియా అంటేనే లీకింగ్. అది మీరు సార్ అదే అక్కడికే వస్తున్నాను సార్. ఇప్పుడు మేము ఏం చెప్పాం, ఎన్టీఆర్ గారు ఏమైనా వస్తున్నారు చెప్పి, సార్ ఇది మా ఊరు వాడ, ఎజెండైజ్ ఊరు వాడ, ఇది మా ప్రోగ్రామ్, స్ట్రిక్ట్లీ మా ప్రోగ్రామ్, ఎటువంటిగా బయటకు వెళ్ళకూడదు సార్. వాళ్ళు కూడా ఒక 1 వీక్ నాకు ఎక్కడి నుంచి ఏమీ లేదు, మేము అడ్వాన్స్ పే చేసిన 2 వారాల తర్వాత ఈ ఆర్టికల్ వచ్చింది జమీన్ రైతు. సరే వచ్చింది అంతా జరుగుతుంది. అప్పటికే డిజిటల్ మీడియా చిన్న ఛానల్స్ మిమ్మల్ని ఎవరు కాంటాక్ట్ చేయలేదా మరి ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి కానీ, లేకపోతే ఆల్రెడీ మేము ఒరిజినల్ ఫ్యాన్స్ అని చెప్పుకుంటున్న వాళ్ళు కానీ ఎవరు కాంటాక్ట్ చేయలేదా? చేశారు సార్, ఒక మనిషి చేశాడు తిరుపతి నుంచి. ఆయన ఒక 4 రోజుల కిందట చేసి చాలా అసభ్యకర పదజాలంతో, అన్పార్లమెంటరీ లాంగ్వేజెస్ తో, ఎవరు నీకు రైట్ ఇచ్చినారు, ఎందుకు నువ్వు తిరుపతిలో పెడతావు అంటే, అన్న ఇది పబ్లిక్ మీటింగ్ కాదు అందరికి చెప్పడానికి. ఆయన ఏదో ఫ్యాన్స్ కన్వీనర్ అంట తిరుపతి జిల్లాకి, ఇది పబ్లిక్ మీటింగ్ కాదన్నా, ఇది దయచేసి మా ప్రెస్ మీట్, మేము చెప్పుకుంటున్నాం, ఎవరికి అధికారికంగా ఇన్విటేషన్ ఇవ్వక్కర్లేదు. రెండోది పోతే ఇది వా కార్యక్రమానికి సంబంధించిందంటే, ఆయన అసభ్య పదజాలంతో వ్యవస్థని మమ్మల్ని పిచ్చిగా మాట్లాడడం వల్ల అన్న మేము ఏం చేసినా పెడతా ఉన్నారు. అప్పుడు ఆయన నుంచి అన్న మాట ఏంటో తెలుసా సార్,
నువ్వు ఎలా పెడతావు చూస్తాను, 200 మంది క్యాండిడేట్స్ వేసుకొచ్చి తాజ్ హోటల్ ముట్టడిస్తావు, నువ్వు 18వ తారీఖు నువ్వు మగవాడి అయితే నువ్వు వచ్చి మీటింగ్ పెట్టు అని ఛాలెంజ్ హుకుం జారీ చేశాడు. ఇప్పుడు ఇది చేసింది ఎవరో బయట వాళ్ళు అనుకుంటే సరే, ఏదో వాళ్ళ లోకల్లో ఏదో పొలిటికల్ ఈక్వేషన్స్ వాళ్ళ భయాలు అనుకోవచ్చు. ఇది చేసింది ఎవరు సార్? ఎన్టీఆర్ గారి స్వయాన ఆయన కన్వీనర్ టీమ్ లో ఉన్న అధ్యక్షులు, ఆల్ ఇండియా ఎన్టీఆర్ ఫ్యాన్స్ పేరు పెట్టుకొని చెప్పబడే అధ్యక్షుల్లో ఒక క్యాండిడేట్. సరే సార్, ఇది అంతా కూడా జరుగుతుంది సార్. మేమేం చేసాం సార్, ఎన్టీఆర్ టీం కంటే, ఎన్టీఆర్ గారి అఫీషియల్ టీం కంటే ముందుగా 2 రోజుల క్రితమే మేము ఒక ప్రెస్ నోట్ వదిలాం సార్. ఇది అన్ని ఛానల్స్ లో వేశారు, TV9 లో వేశారు, ఎన్టీవీలో వేశారు, సాక్షి తెలుసు సార్, మిగతా అన్నిట్లో వేశారు. క్లియర్ గా చెప్పాం ఈ ప్రస్తుతం జరుగుతున్న ఈ ప్రచారం నిజం కాదు, 18వ తారీఖు ఎన్టీఆర్ అనేది మాకు తెలిసినంత వరకు ఇది పూర్తిగా అబద్ధం అని 18 మేము ఆల్రెడీ కోసం పెట్టుకున్నాం, క్లియర్ గా చెప్పినాం సార్. ఇది చెప్పాక కూడా మళ్ళీ TV9 నుంచి మా లెటర్ వేసి మళ్ళీ ఈ నెల 18వ తారీఖు ఊరువాడ కార్యక్రమంలో పాల్గొంటున్న ఎన్టీఆర్ అని వేశారు సార్ ఒక ఆర్టికల్, డైరెక్ట్ బ్రేకింగ్ లో వేశారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, నేను మిమ్మల్ని సూటిగా ఇక సరే ఇప్పటిదాకా మీ సర్వీస్ గురించి చెప్పారు కానీ నేను ఒకటి మాత్రం స్ట్రైట్ గా మిమ్మల్ని అడగదలుచుకున్నాను. చెప్పండి. ఒక పర్సెప్షన్ గా అనుకోండి, లేకపోతే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అనుకోండి, మొత్తంగా మీ యాక్టివిటీని ఎక్కువగా ప్రమోట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉన్న మీడియా అండ్ సోషల్ మీడియా. మరి వాళ్ళు ఏ ఉద్దేశంతో చేశారు ఐ డోంట్ నో. ఇప్పుడు 18వ తారీఖు జూనియర్ ఎన్టీఆర్ వచ్చేస్తున్నాడని చెప్పింది వాళ్ళే ఎక్కువగా. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం అని, లేకపోతే అదని ఇదని పార్టీ త్వరలో ప్రకటిస్తాడని, మొత్తం చేసిందంతా వైసీపీ అనుకూల సోషల్ మీడియా, వాళ్ళ మీడియా ఛానల్స్ అనుకోండి, ఇంకా వాట్ ఎవర్. సో దీంతో ఏమైందంటే, అసలు ఈ రా ఎన్టీఆర్ అనే ఆర్గనైజేషన్నే బెంగళూరు జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ నుంచి ఆపరేట్ అవుతోంది అనే ఒక అభిప్రాయం కూడా వస్తుంది అక్కడ జనంలో. సో దీనికి మీరు ఇచ్చే సమాధానం? సార్, ఆఫీస్ చెన్నైలో ఉంది. 2 నెలల క్రితం 3 నెలల క్రితం సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి ఇక్కడే నడుపుతున్నాం. ఎక్కడ నడుపుతున్నామో కూడా మేము అఫీషియల్ గా కింద అడ్రస్ పెడతాం మా ప్రతి లెటర్ నోట్ లో. మా ఆఫీస్ నుంచి వచ్చిందంటే మా ఆఫీస్ అడ్రస్ క్లియర్ గా కింద పెడుతున్నాం. ఇక్కడ నుంచి ఆపరేషన్ జరుగుతున్న గూగుల్లో లొకేషన్ ఉంటుంది, మా వెబ్సైట్ లో లొకేషన్ ఉంటుంది. ఇంత ఓపెన్ గా బహిర్గతంగా నేను వీడియోలు రికార్డ్ చేసిన ఇదే స్టూడియో రూమ్ నుంచి మీకు చేస్తాను. ఇప్పుడు మీకు నాకు ఆన్లైన్ కూడా మేము ఇదే ఎక్కడి నుంచే, చెన్నై నుంచి. అదే సార్, చెన్నై నుంచి. అవును సార్, నా ఉద్యోగం చెన్నై సార్. ఇక్కడ మీకు సింపుల్ ప్రూఫ్ సార్, నేను ఉద్యోగం ఎక్కడుంటే అక్కడ ఉంటాను సార్. నేను జాబ్ చేసుకునే చెన్నైలో, మరి అలాంటప్పుడు నేను బెంగళూరులో జగన్ గారి ఇంట్లో, ఇది ఎక్కడ కథనాలు సార్ అసలు? మీరు అదే అంటారు కదా. ఇప్పుడు మేము గతంలో ఎన్నో ప్రెస్ మీట్లు చిన్న మా ప్రోగ్రామ్స్ కోసం పెట్టుకున్నప్పుడు ఇంకోండి సార్, ఆ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాసిన ఆర్టికల్ ఏమని రాశారు? రాజకీయాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు మా గురించే రాశారు, ఆంధ్రజ్యోతి కాబట్టి. అదే సార్, ఇంకా చాలా ఉన్నాయి సార్. ఈనాడు ఉంది, వేరే ఇతరత్ర పత్రిక. హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ వర్కర్స్ కి ఒకటి పెట్టినాం, కూకట్పల్లిలో పారిశుద్ధ కార్మికులకు దుస్తులు పంపిణీపై అది ఏబిఎన్ రాసింది సార్. తర్వాత పోతే మన శ్రీకాకుళంకి, అంటే మన రామ్మోహన్ నాయుడు గారు ఇప్పుడు ప్రెసెంట్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు, బిఫోర్ ఎలక్షన్ మేము ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు అక్కడికి కూడా వచ్చారు ఆయన మా చీఫ్ గెస్ట్ గా. సార్ మీరు అన్నట్టు ఈ సోకాల్ వైసీపీకి ఇంటిగ్రేట్ చేస్తున్నారు కదా సార్. మరి ఆయన టీడీపీ క్యాండిడేట్ కదా, వన్ ఆఫ్ ద క్రూషియల్ లీడర్ కదా. మినిస్టర్ కదా, నేను మినిస్టర్ అవ్వకముందు సంగతి చెప్తున్నాను, అవ్వకముందు వచ్చాడు మా ప్రోగ్రామ్. మరి అంత గ్లామరస్ లీడర్, అంత టీడీపీని రిప్రజెంట్ చేసే లీడర్ మాకు వచ్చి ఎండోర్స్మెంట్ ఎందుకు చేస్తారు సార్? మేము కోర్ వైసీపీ అయితే మమ్మల్ని వైసీపీ నడిపిస్తుంది అంటే ఫస్ట్ కథనం. సో ఇక్కడ ఏంటంటే, మీరు హైదరాబాద్ లో జయప్రకాష్ నారాయణ గారిని కూడా కలిశారు ఒకసారి, ఎందుకు? సార్ రీసెంట్ గా ఇటీవల సార్ జూన్ 9 కలిసాం సార్. అది విషయం ఏంటంటే సార్, ఊరువాడ కార్యక్రమం గురించి మేము ఎక్కడా కూడా ఒక పోస్టర్ తప్పించి దాని గురించి ఎటువంటి డీటెయిల్స్ మేము ఇవ్వలేదు. ఎందుకంటే అది చెప్పే వేదిక మీద చెప్పే విధానంలో దానికి ఒక ప్రక్రియ ఉంటుంది సార్. అలా చెప్తేనే జనాలకు అర్థం అవుతుంది. అలా కాకుండా అలా పూర్తిగా కూడా చెప్పలేము సార్. ఎందుకంటే మేము క్లియర్ గా బిల్డ్ చేసుకొని వెళ్ళాలి. ట్రయల్ ఫేజ్ అనుకుంటున్నాం, ముందు ట్రయల్ ఫేజ్ వేసి కొన్ని ఊర్లు దాన్ని బట్టి మెయిన్ ఫేజ్ లోకి వెళ్దాం. ఇది ఒక ప్రాసెస్ సార్. 1 year ముందు నుంచి దీని మీద వర్క్ స్టైల్ సార్. ఒక స్క్రిప్ట్ ఎలా అయితే రాసి కొట్టేసి చేస్తాం, ఇలా చేస్తే బెటర్, ఇలా చేస్తే 10 మందికి ఉపయోగపడింది. మీరు అన్నట్టు ఓన్లీ గ్రామాలు కాదు సార్, చాలా టచ్ చేస్తున్నాం ఈ కార్యక్రమానికి సంబంధించి. అయితే ఈ కథనం గురించి మేము క్లియర్ గా రాసుకుంటున్నప్పుడు జయప్రకాష్ నారాయణ గారి మన దేశానికి, రాష్ట్రానికి ఎంత కాంట్రిబ్యూట్ చేశారో మీకు తెలుసు. సమాజం పట్ల ఆయనకు సామాజిక దృక్పథం ఉంది, ఆయన సేవ పట్ల ఆయనకున్న ఇది వేరు. సో ఆయన కోణంలో అంత టాలెంటెడ్ పర్సన్ సార్, అటు అన్ని విధాలుగా ఎగ్జిక్యూటివ్ పరంగా. సో మీకు తెలిసిందే కదా సార్, ఒకప్పుడు మన పెద్ద గురించి మనం సీనియర్ ఎన్టీఆర్ గారికి కూడా ప్రిన్సిపల్ సెక్రటరీగా చేసిన వాళ్ళకి ఆయన అన్ని తెలుస్తాయి. మీరు జేపీ సార్ కూడా మీరు అడగాలంటే అడగండి సార్. నేను ఏం మాట్లాడాం అక్కడికి వెళ్ళి, సార్
ఇది మా ఊరువాడ ఐడియా సార్ అని క్లియర్ గా పోసుకొచ్చి చెప్పినాం. ఆయన ఏమన్నారు తెలుసా సార్, మీరు మీ గురించి కూడా ఆలోచించండి, ఇందులో మీ హీరో గారి గురించి తప్పితే మీరు పర్సనల్ గా ఎక్కడ ఆలోచించుకోవట్లేదు, ఆయన కోసం మీరు ఏదైనా గీహాలు అనుకుంటే కాదు, ప్రజల్ని సోమరబొత్తులు చేయకండి, ప్రజలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్టు చేయడం చాలా బలంగా చెప్పారు సార్. మీరు ఇన్ దట్ కేస్ మీకు నేను దీన్ని బాగా డిజైన్ చేసే విధంగా మా టీం సపోర్ట్ చేస్తుంది అని చాలా క్లియర్ గా చెప్పారు సార్. ఇక్కడ అందుకే మేము అధికారికంగా దాన్ని అదే వేసాం. ఇప్పుడు ఏం మాట్లాడాం ఏంటి అని చెప్తే ఐడియా రివీల్ చేసినట్టు ఉంటుంది పబ్లిక్ కి. క్లియర్ గా చెప్పినాం వాళ్ళ టీం లో ఒకళ్ళు కూడా మాకు ఇలా వర్క్ చేస్తాం అన్నారు. అది ఆ జర్నీ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఆ లెటర్ లో వాళ్ళు రిలీజ్ చేసిన లెటర్, జూనియర్ ఎన్టీఆర్ గారి ఆఫీస్ నుంచి రిలీజ్ చేసిన లెటర్ లో రా ఎన్టీఆర్ సంస్థతో మాకు ఎలాంటి సంబంధం లేదు, ఎన్టీఆర్ పేరుతో ప్రకటనలు కార్యక్రమాలు చేయడానికి ఎవరికి అధికారం లేదు, ఏ ప్రకటన అయినా ఎన్టీఆర్ ఆఫీస్ నుంచే వస్తుంది, ప్రస్తుతం ఎన్టీఆర్ ఫోకస్ అంతా సినిమాలపైనే ఉంది, అభిమాన సంఘాల పేరుతో ఎన్టీఆర్ పేరును చెడగొట్టొద్దు, ఫేక్ అసోసియేషన్లతో ధారక్ పేరును బదనాం చేస్తే ఊరుకోం, ఎన్టీఆర్ పేరుతో ఎవరు డొనేషన్లు ఇవ్వద్దు. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, మీకు ఒకటి సరే మీరు ఇంటెన్షన్ గా చేసినా చేయకపోయినా కొంత ఎన్టీఆర్ అయితే బదనాం అయ్యాడు, ఏదో జరిగిపోతుంది, ఎన్టీఆర్ చేపిస్తున్నాడు లేదా ఎన్టీఆర్ వాడుకుని ఎవరో చేస్తున్నారు సంథింగ్ బదనాం అయ్యాడు ఒకటి. రెండోది ఎన్టీఆర్ పేరుతో డొనేషన్లు ఇవ్వద్దు అని అంటే మీరు ఎక్కడన్నా డొనేషన్లు కలెక్ట్ చేయడం అలాంటిది ఏమైనా జరిగిందా? అదే సార్, ఇప్పుడు దాని గురించి మాట్లాడుకున్నాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్ సార్ ఇది. తప్పకుండా మీ వేదిక ద్వారా 10 మందికి తెలుస్తుందంటే చాలా ఆనందకరంగా ఉంది. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి సార్, 2021 డెక్కన్ క్రానికల్ మీడియా తెలుసు కదా సార్ మీకు, పత్రిక, వాళ్ళు ఏం రాశారంటే మీకు పంపిస్తాను. ద వెబ్సైట్ ఈస్ కంప్లీట్లీ రూపీ ఫ్రీ వెబ్సైట్, ఇక్కడెక్కడ డబ్బుతో లింక్ లేదని క్లియర్ గా ఎంత పెద్ద ఆర్టికల్ రాశారు మన గురించి 5 సంవత్సరాల క్రితం. తర్వాత పోతే ఇది ఎక్కడ మొదలైందంటే, ఈ డొనేషన్లు అనేది మేము జోబులు దొబ్బేస్తున్నాం, మేము డబ్బులు తీసుకుంటాం, మాకు ఎక్కడ స్టార్ట్ చేశారంటే, మొన్న మేము ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఒక పోస్ట్ వదిలాం సార్. ఊరువాడ అని పోస్ట్ వదిలి 100 కోట్ల రూపాయల సేవా యజ్ఞం నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో త్వరలో వస్తున్నామని 12 సార్, అంటే బర్త్డేకి ఒక వారం ముందు చేశాం సార్. చేసిన తర్వాత అది ఎలా పడితే అలా వెళ్ళిపోయింది అని నేను అనను, మా వాళ్ళందరూ కరెక్ట్ గా రిసీవ్ చేసుకున్నారు. ఎందుకంటే మా మీద కాన్ఫిడెన్స్ ఉంది సార్. అది ఇంకో ఏ సంస్థ వేసినా, ఏ చిన్న సేవా సంస్థలు వేసినా ఫస్ట్ అర్జెంట్ గా వాళ్ళు ఎర్రగడ్డలో పెట్టేవాళ్ళు. ఎందుకంటే ఇక్కడ మమ్మల్ని ఎందుకు నమ్మారంటే, మేము 5 సంవత్సరాలుగా చేసిన కార్యక్రమాలు అలాంటివి, మేము 5 సంవత్సరాలుగా జనాల్లోకి వెళ్ళిన విధానం అలాంటిది, అంత కష్టపడ్డాం సార్. మరి అప్పుడు మాకు రైట్ అంటే వాళ్ళు చేయగలరని నమ్మారు సార్. 80% నమ్మారు, ఒక 20% ఊహాగానం చేశారు సార్. ఆ హీరో పక్కన ఉండే ఒక టీంలో సభ్యుడు, నేను పేర్లు ఎత్తను, సగం తెలుసుకొని ఎన్టీఆర్ గారికి ఏం చెప్పారో తెలుసు సార్. ఆబ్వియస్లీ సార్, ఎన్టీఆర్ గారిని మేము పూర్తిగా అర్థం చేసుకుంటాం, విశ్వసిస్తున్నాం, ఇందులో ఎటువంటి తప్పు లేదు సార్. ఎందుకంటే ఇన్ని జరుగుతున్నప్పుడు కథనాలు ఆయన తప్పకుండా రెస్పాండ్ అవ్వాలి. మా పేరు వేసినందుకు కూడా మేము ఎక్కడ బాధపడట్లేదు. ఆ రోజు 13వ తారీఖు మే ఎన్టీఆర్ గారు లెటర్ వదిలేదు, నా పేరు చెప్పి ఎవరన్నా విరాళాలు అడుగుతుంటే వాళ్ళకి ఇవ్వద్దు, తస్మాత్ జాగ్రత్త, అధికారికంగా ఏ సేవైనా మా నుంచే నడుస్తుంది. ఇక్కడ ఎక్కడ రా ఎన్టీఆర్ మెన్షన్ చేయలేదు, మేము డొనేషన్ తీసుకున్నట్టు లేదు. ఈ లెటర్ మా ఆర్గనైజేషన్ విపరీతంగా డ్యామేజ్ చేసేసిద్దని చాలా మంది అనుకున్నారు, కానీ ఒక్కళ్ళు కూడా మమ్మల్ని విడిచి వెళ్ళలేదు సార్. కథనాలు వచ్చినాయి మళ్ళీ, అక్కడ కూడా ఒక సోకాల్ బ్యాచ్ ఎప్పుడు మా మీద పడుతుంటారు, మేము వదిలేదు సార్. పక్క రోజు పొద్దున్న 14వ తారీఖు మళ్ళీ అదే మేము రిటర్న్ ప్రెస్ స్టేట్మెంట్ చేశాం. మేము గత 3 సంవత్సరాల నుంచి ఎవరైనా మా పేరు చెప్పి డొనేషన్ పెడుతుంటే ఏం చెప్పండి బాబు అని మా దగ్గరికి తీసుకురమ్మనంటే, మీరు ఇలాంటి ఒక స్టేట్మెంట్ ఉంది, ఇది మా వైపు తిప్పినట్టు క్రియేట్ అవుతుంది, దయచేసి తస్మాత్ జాగ్రత్త చూసుకోండి, ఎన్టీఆర్ గారి స్టేట్మెంట్ మనం ఏకీభవిస్తున్నాం అని పెట్టాం. ఇది 2021లో మేము 23లో వేసిన ట్వీట్, ఎవరన్నా మా పేరు చెప్పి డొనేషన్లు అడిగితే మాకు చెప్పండి. ఇది 2020లో వేసిన ట్వీట్, మా మీద ఎవరైనా డొనేషన్లు అడిగితే మాకు చెప్పండి. మేము ఇంకా ఇన్ని వచ్చాక సార్, ఎన్నో ఆర్టికల్స్ సార్, నేను అన్ని ప్రింట్లు తీయలేను. 100 కోట్ల స్కామ్, తర్వాత పోతే దొంగల ముఠాని అరికట్టిన ఎన్టీఆర్, జోబు దొంగలను అరికట్టిన ఎన్టీఆర్, ఫ్యాన్స్ ముసుగులో దొంగల ముఠ, ఇవన్నీ ఎందుకు సార్? అసలు కాదు, నాకు ఒక విషయం చెప్పండి. నాకు ఇదంతా వింటుంటే నాకు ఒక అభిప్రాయం కలుగుతోంది. ఎన్టీఆర్ కి సంబంధం లేకుండానే ఈ ఫ్యాన్స్ అసోసియేషన్స్ అనే పేరుతో జరుగుతున్న ఆధిపత్య పోరులో జరిగిన వ్యవహారం ఇదంతా. ఒక ఫ్యాన్స్ వస్తుందని ఇంకో ఫ్యాన్స్ కౌంటర్ చేయడము, మా ఆధిపత్యం పోతుందని, ఇట్లా రకరకాలుగా. అవును, నిస్సందేహంగా సార్. ఇప్పుడు మనం కొన్ని ఫ్రాంక్ గా మాట్లాడుకోండి, పేర్లు ఎత్తాను. ఇప్పుడు ఒక మనిషి మనతో ఎలా బిహేవ్ చేస్తున్నాడు, ఆ ట్రీట్మెంట్ మనకు అర్థమైపోయింది. మొన్న ఒక తిరుపతి నుంచి చేసిన పెద్ద మనిషి కూడా ఆయన ఎలా మాట్లాడారు, ఎవరు రాకూడదు, ఆయన ఒక్కడే ఉండాలి, ఆయనకే చెప్పి చేయాలి. ఆయన ఎన్టీఆర్ సార్, ఎన్టీఆర్ కి మేము చెప్పుకోలేదు సార్ ఇప్పుడు దాకా మా ప్రోగ్రామ్. ఒరే బాబు అది చెప్తాం వినండి రా, అందరికీ ఆ వేదిక క్రియేట్ చేసి పెడితే అది చేయకుండా ఆపేస్తాం, మిమ్మల్ని కొట్టిస్తాం, మీరు అసలు తాజ్ పగల కొడతాం. తాజ్ హోటల్ మేనేజ్మెంట్ కి ఎంత భయం వేసింది సార్. మేము ఆల్రెడీ అడ్వాన్స్ కట్టుకుని ఉన్నాం, మీడియా మిత్రులు అందరికీ చెప్పుకున్నాం, అన్ని రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు వీళ్ళకి ఆధిపత్య పోరు అంటారా, మరి దీన్ని ఏమంటారో నాకు తెలియదు సార్. హీరో గారికి వీరు ఎటువంటి విషయాలు వాళ్ళు చెవులో వేస్తున్నారో కూడా నాకు తెలియట్లేదు సార్. 4 సంవత్సరాల ఆవేదన సార్ ఇది.
నాకు నిజంగా మీ ప్లాట్ఫామ్ మీద 10 మందికి తెలుస్తుందంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. నిజంగా మీ టీం నుంచి నాకు కాల్ వచ్చినప్పుడు నేను చాలా ఆనందపడ్డాను. ఓకే ఇప్పుడు చెప్పుకుందాం, ఎందుకంటే ఆ లెటర్ వచ్చిన తర్వాత మేము సైలెంట్ గా ఉన్నాం. ఓకే చూద్దామని, ఎందుకంటే మనం తప్పు చేయలేదు సార్. ఇప్పుడు కబగబా ట్వీట్లు వేసేసుకొని వీడియోలు పెట్టేసుకొని అన్నీ ఎందుకు సార్? అది ఏబిఎన్ లాంటి ఛానల్ ద్వారా ఇది జనాల్లోకి వెళ్ళాలి. మేము ఎంత కష్టపడ్డాం, మా వాలంటీర్లు ఎంత నెత్తురు పెట్టారు. ఎన్టీఆర్ మీల్ గురించి తెలుసా సార్? ఇది మరింత రక్కస్ జరుగుతున్నప్పుడు ఈ 1 వీక్ 10 డేస్ నుంచి మీరు రాజీవ్ కనకాల గారి దృష్టి తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదా? సార్ ఒకటి సార్, రాజీవ్ కనకాల గారి దగ్గర గారిది మాకు డైరెక్ట్ కాంటాక్ట్ లేదు. అప్పుడు ఒక ఫ్యాన్స్ అధ్యక్షుడే, ఆయన పేర్లు ఎందుకు సార్, ఆయనే మమ్మల్ని తీసుకెళ్లి ఇదిగో వీళ్ళు ఇలా వచ్చారు కష్టపడతారు చేయండి అంటే చేశారు అంతే. ట్విట్టర్ డిఎం తప్పితే ఆయన నెంబర్ లేదు సార్. ఇంకోటి ఏంటంటే సార్, హీరో చుట్టుపక్కల ఉండే కుడిభుజం ఎడభుజం అని చెప్పుకుంటా ఉండే నలుగురే నిద్రలేస్తే హీరో గారితో అన్ని చోట్ల బయట సోషల్ మీడియాలో కనపడే న్యూస్ లో కనపడే వాళ్ళే మా వల్ల కాదు ఎన్టీఆర్ ఎవరిని కలవరు అని చెప్తున్నారు సార్. నిజంగా ఎన్టీఆర్ గారు కలవన్నారు సార్ మమ్మల్ని అంటే? నేను ఇది ఎన్టీఆర్ గారిని అడుగుతున్నాను సార్. అన్నా నిజంగా మీ ఎవరికి ఎంతవరకు వచ్చింది విషయం అంటే, మా గురించి ఎంతవరకు నరేషన్ వచ్చింది, ఎలా వచ్చింది నరేషన్? నా భయం అదే సార్. డైరెక్ట్ సందర్భం వచ్చింది కాబట్టి మీరు జూనియర్ ఎన్టీఆర్ గారిని ఏం అడగదలుచుకున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? బి ఓపెన్ సార్. నిన్న రాత్రి కూడా హీరో టీం నుంచి ఒక కాల్ చేసి అరగంట మాట్లాడారు. లెటర్ వదలాలా వద్దా. రెండోది పోతే ఆపాలి ప్రెస్ మీట్ ఏం చేస్తున్నారు అన్న. ఒకటి మనం చేస్తే మీతో మాట్లాడారా ఎన్టీఆర్ టీం నుంచి? ఒక మనిషి ఉన్నాడు, ఒక వ్యక్తి. ఆయన చెప్పిన తర్వాత ఈ లెటర్లు ఇవన్నీ రావడం జరిగినాయి. ఓకే అంటే ఆయన అందరికీ తెలుసు సార్. ఆయన అందరికీ తెలిసిన వ్యక్తి. ఆయన ఎప్పుడు హీరో పక్కన తిరుగుతూ ఉంటారు. ఆయన ఏమన్నాడు, ఇప్పుడు ఇది ఆపాలంటే ఏం చేయాలి అన్నాడు. మేము లెటర్ వదులుతాం అన్న. రెండోసారి తప్పు చేయకండి. May 12 వదిలి చాలా తప్పు చేశాం. మళ్ళీ రెండోసారి ఆ తప్పు వద్దు ప్లీజ్, అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇది ఎక్కడ కూడా మనం క్రియేట్ చేసింది కదా, మేమే క్రియేట్ చేసాం. ఆపాలంటే ఏం చేయాలన్న. సరే అన్న, నిజంగా హీరో గారికి ఇది డ్యామేజ్ గా ఆయన ఫీల్ అవుతున్నాడు అని అనిపిస్తే నేను హీరో గారిని కలిసి హీరో గారికి కాన్సెప్ట్ చెప్పేసి ఆయన ఆపేయమంటే ఆపేస్తాను. ప్రెస్ మీట్ లాంటిది ఏమొద్దు, ప్రోగ్రామ్స్ సజావంగా చేసుకుని వెళ్ళిపోదాం అని ఆయన ఏం చెప్తే అదన్నా. ఆయన పిలిచి ఇప్పటికిప్పుడు వేవి నువ్వు వద్దు ఆపే అంటే, నా హీరో మొదలు పెట్టమంటే మొదలు పెట్టానన్నా. నా హీరో ఆపమంటే ఆపనా? నా హీరోని దాటి వెళ్ళిపోతామా మేము? నేనే కదా, నా వ్యవస్థలో జనరల్ బాడీ వెళ్ళదు, ఇన్ఛార్జీలు వెళ్ళరు, వాలంటీర్లు వెళ్ళరు. ఆయన చెప్తే చేయమన్న సేవల్ని ఇవాళ ఆయనే ఖండించేలాగా రాయిపిచ్చే సాంప్రదాయం ఎవరు ఇచ్చారు ఈ పక్కన ఉండే వాళ్ళకి? ఇలా చెప్పారు ఆయన. హీరో అయితే కలవరు, అది ఆయనే చెప్పేస్తాడు. హీరో అయితే కలవరంట, నాకు ఇంకో మనిషి చెప్పాడు అన్నాడు. సరే అన్న, లెటర్ అయినా ఏమన్నాడు? పొద్దున్న లేచి లెటర్ వేశారు. ఇప్పుడు ఎందుకు ఇదంతా? అసలు మేమేదో ఆయన కలిసి ఆయన కూర్చొని వివరణ చెప్పుకొని ఉంటే ఇదంతా మాది కాదన్నా. గ్లాడ్ ఆయన వాళ్ళు ఇదంతా చూస్తుంటే మనం అదే కోరుకుంటున్నాం దేవుణ్ణి, అది చూస్తే చాలు ఇదంతా వెళ్తుందిలే. డెఫినెట్ గా ఏబిఎన్ లో టెలికాస్ట్ అయిన తర్వాత ఆయన దృష్టికి వెళ్లకుండా ఎందుకు ఉంటది. కానీ సో మీరు డైరెక్ట్ గా ఇప్పుడు పని చేద్దాం, మీకు ఈ మధ్యలో వాళ్ళు వీళ్ళు యాక్సెస్ లేకుండా చేస్తున్నారనో, లేకపోతే హీరోని కలవలేకపోతున్నాం ఇంత హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయ్యి ఉండి కూడా అని అంటున్నారు కదా మీరు. డైరెక్ట్ గా మీకు ఇప్పుడు ఈ ఏబిఎన్ ప్లేస్ లో ఎన్టీఆర్ ఉన్నారనుకుని ఆయన అడిగితే ఏమడుగుతారు మీరు, ఏం చెప్తారు? ఆయనకి మీరు ఐఎమ్ ఆస్కింగ్. లేదన్న, అది ఇలాంటి వేదిక మీద చెప్పేది కాదన్న. అదే చెప్తున్నా కదన్నా, మళ్ళీ వేరే వేరే విషయాలు వస్తాయి. గురువాడ గురించి ఒక వేదిక మీద చెప్పాలనేది నా ప్లాన్ అన్న. అది దయచేసి, ఎందుకంటే ఆ ప్రోగ్రామ్ అయితే ఉరువాడ ప్రోగ్రాం గురించి ఆయనకి చెప్పాలి, ఆయనతోనే డైరెక్ట్ గా చెప్పాలనుకుంటున్నాం మీరు. మరి ఆయనకి చెప్పకుండా ప్రెస్ మీట్ ఎలా పెడదాం అనుకున్నారు? ఎందుకంటే ఇది ఆయన ఇబ్బంది పెట్టేది కానీ, ఆయన తలదించుకునేది కానీ, ఆయన బాధపడేది అగౌరవపడేది కాదు కనుక. అంటే ఇలాంటి వేదిక కాదంటున్నాను నేను. అది చెప్పాల్సిన విధంగా దాన్ని క్లియర్ గా ప్రెజెంట్ చేసి చెప్పాలి. క్లియర్ గా ఎగ్జాక్ట్లీ అదే 18వ తారీఖు మేము పెడతాం. ఎటువంటి వెనక్కి తగ్గేదేం లేదు. మేము 18వ తారీఖు పెడతాం. ఇక్కడ మేము తప్పు చేయలేదు. తాజ్కి రావడానికి భయపడడానికి, హోటల్ క్యాన్సిల్ చేయమని చెప్పడానికి, ఇప్పుడు ఏదో జరిగిన దానికి అండ్ రేపు మేము ఆయన అవమానించేది కాదు కదా. ఇదా ఊరువాడ, అసలు కనీసం ఇది విననవ్వలేదు కదా వీళ్ళు అనే ఫీలింగ్ రావాలి కదా. ఎందుకంటే మా ఇన్నాళ్ళు 1 year కష్టపడ్డాం దీనికోసం, ఇది ప్రిపేర్ చేసుకోవడం కోసం. 25 డిపార్ట్మెంట్లు కష్టపడాలి ఈ ప్రోగ్రామ్ చేయాలంటే. వీళ్ళందరికీ మేము జీతాలు ఇస్తున్నాం అన్న. కొన్ని హీరో గారు ఏమన్నా మాకు జీతాలు ఇస్తున్నారు. ఎవరి ఉద్యోగం ఎవరి వ్యాపారం వాళ్ళకు ఉంది. మీరు చూసినట్టయితే రాష్ట్రం అంతా 10,000 kilometers తిరిగామన్నా జాగోరేట్ పేరిట. 10,000 kilometers 150 ఊర్లు. అంటే మీరు మెయిన్ సెంటర్ ఎన్టీఆర్ మీల్ బ్యాగ్ వేసుకునే వాళ్ళు రోడ్డు మీద తిరుగుతున్నారు వర్షాల్లో, ట్రాఫిక్ లో, రోడ్డు జీబ్రా క్రాసింగ్ లో ఇలాంటి బ్యాగ్ వేసుకొని స్విగ్గీ జొమాటో తప్పితే ఎవరో తిరుగుతారా దేశవ్యాప్తంగా? ఏ సేవా సంస్థ? అయితే ఇక్కడ మళ్ళీ అడుగుతున్నాను, మళ్ళీ ఒకసారి ఫైనల్ గా లాస్ట్ బట్ నాట్ లీస్ట్, దీని వెనుక వైసీపీ
హస్తం కానీ లేకపోతే వాళ్ళ ప్రోత్సాహం కానీ లేదా? ఎందుకు అడుగుతున్నానంటే నేను అడగడానికి ఒక కారణం ఉంది. ఈ మొత్తం ఈ రప్చర్ మొత్తాన్ని క్యారీ చేసింది, ఎక్కువగా రీచ్ అయ్యేలాగా జనంలోకి తీసుకెళ్లాలని ట్రై చేసింది వైసీపీ అనుకూల సోషల్ మీడియా హ్యాండిల్స్ అండ్ అనుకూల మీడియా. వాళ్ళు ఎందుకు అన్నప్పుడు అలాంటి డౌట్స్ వస్తాయి కదా. యా, అంటే వాళ్ళ ఓన్ మీడియా సాక్షిలో కూడా వేసారా సార్ ఇది? నేను చూడలేదు సాక్షి, నేను చూడలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం వాళ్ళ అనుకూల సోషల్ మీడియాలోనే బాగా ట్రోల్ అయింది. సాక్షి ఐ డిడ్ంట్ వాచ్, ఐ డిడ్ంట్ రీడ్. ఓకే ఓకే సార్, అది రకరకాల కథనాలు సార్. మళ్ళీ చెప్తున్నా, ఒక అవకాశం వచ్చినప్పుడు నలుగురు 4 రెక్కలు మాట్లాడతారు. మనం 100% అనలైటిక్స్ తీసుకోలేదు, ఎవరి వల్ల ఎక్కువ పడింది, ఎగ్జాక్ట్ యాక్యురేట్ రిపోర్ట్ మనకి రాలేదు, ఎవరు ఎక్కువ చేస్తున్నారని. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఎక్కువ చేశారు సార్. మీరు నమ్మరు, మా ఆఫీస్ నెంబర్కి రోజుకి 300 కాల్స్ సార్. మేము అది భయపడే ఎన్టీఆర్ రావట్లేదు ముర్రు, మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే రాయలసీమ అటువైపు అభిమానం, అసలు రాయలసీమనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎన్ఆర్ఐలు కూడా కాల్స్. ఎవరు చేస్తారు? ఎన్టీఆర్ ఫ్యాన్సే చేసుకున్నారు సార్. దీన్ని ఎవరు వాళ్ళు వీళ్ళు చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే తిరుపతిలో సోకాళ్ళ అధ్యక్షుడు ఆయనకి ఏమీ క్లారిటీ లేకుండా, తలాతోక తెలియకుండా ఆయన చాలా తప్పు చేశాడు. ఆయన లోకల్లో ఎస్పీ కంప్లైంట్ ఇస్తాం, ఇవన్నీ కబుర్లు ఎందుకు ఇస్తాను? ఎస్పీ కంప్లైంట్ ఇచ్చి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం జరిగే ప్రోగ్రామ్ చేస్తున్నాం మేము. వాళ్ళదేమో అఫీషియల్ అసోసియేషన్ లాగా ఉంది. ఎందుకంటే మీరు తలాతోక లేదంటున్నారు కానీ ఇప్పుడు వాళ్ళు చెప్పింది వినే కదా ఎన్టీఆర్ ఆఫీసు ఇప్పుడు వస్తున్నాం సార్ కరెక్ట్ మీటర్. 2023 జూలై 20 రా ఎన్టీఆర్ అఫీషియల్ గా సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్టర్ అయ్యింది. వీ హ్యావ్ ద అఫీషియల్ పాన్ కార్డ్, వీ హ్యావ్ ద అఫీషియల్ బ్యాంక్ అకౌంట్ విత్ 1016. ఎందుకంటే మేము డొనేషన్ అడగం, కాకపోతే ఇంటర్నల్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కోసం రొటేషన్ కోసం ఒకటి పెట్టుకుంటాం. మాకు అఫీషియల్ పాన్ కార్డ్ ఉంది రా ఎన్టీఆర్ మీద, మీకు నెంబర్ స్ట్రైక్ చేసి డిస్క్లోజ్ చేయమని చేస్తాను. మనది ఎందుకు అఫీషియల్ గా సార్? వాళ్ళు ఎక్కడ అఫీషియల్ గా ఏ గవర్నమెంట్ వెబ్సైట్ లో వాళ్ళ సేవా సంఘం రిజిస్టర్ అయింది ఒకసారి నాకు చెప్పానండి. ఆ సోకాల్ తిరుపతి పెద్ద మనిషిని, మనకి అఫీషియల్ వెబ్సైట్ ఉంది, అఫీషియల్ థింగ్స్ ఉన్నాయి, అన్ని మనకు అఫీషియల్ ఉన్నాయి. వెబ్సైటే ఉంది కదా సార్, ఇంకేంటి అఫీషియల్? రా అంటే ఏంటి? రా ఎన్టీఆర్ అని ఎందుకు పెట్టారు? రా అంటే RAW రా అంటే జస్ట్ 6-7 ఏళ్ళ నుంచి, ఇది 6-7 ఏళ్ళ నుంచి ఎక్కడ రివీల్ చేయలేదు సార్. అప్పుడు పెట్టేటప్పుడు ఏంటంటే రా అంటే ఏదైనా చాలా నిక్కచ్చిగా నిర్భయంగా చెప్పేది అనే ఒక పాయింట్ సార్. అది తెలుగులో రకరకాలుగా వస్తాయి. రా అంటే రా అంటారు, ఏదో అంటారు. రైజ్ అబౌట్ ద వరల్డ్ ఎన్టీఆర్ అంటే నీ ఎన్టీఆర్ అనేది నీకు ప్రపంచం, నీ ప్రపంచం నుంచి బయటికి తీసుకొని 10 మందికి అది కనపడాలి. అది సేవ అయినా ఎంటర్టైన్మెంట్ అయినా హీరో గారికి చేసే మంచి పనులు ఏమైనా. సో అలా రావాలి అనే దాంట్లో పెట్టాం సార్. నేను అదే అంటున్నా, పేరుకే మెచ్చి ఇనిషియల్ గా కనెక్ట్ అయ్యి మన కంటెంట్ నచ్చి ఫాలో అవుతున్నారు. మీకు ఇంకోటి చెప్తాను సార్, హీరో గారి నుంచి ఇందాక స్టేట్మెంట్ పడిందని ఎవరో వేశారు. అసలు నిజంగా హీరో గారి నుంచి పడిందో కూడా నాకు తెలియదు సార్. కింద అక్కడ ఎన్టీఆర్ గారి సిగ్నేచర్ కూడా లేదు. ఆ స్టేట్మెంట్ ఫ్రమ్ మిస్టర్ ఎన్టీఆర్ ఆఫీస్ అంటారు. ఈ మిస్టర్ ఎన్టీ నేను కూడా ఉంటాను సార్. స్టేట్మెంట్ ఫ్రమ్ సోకాల్ లీడర్స్, అది ఎంతవరకు ఆథెంటిసిటీలో నాకు తెలియదు. ఎన్టీఆర్ ఏం నాకు ఫోన్ చేసి నిజంగా హీరో గారు ఏం చేసి నువ్వు ఆపేరా అనలేదు. హీరో గారు నిజంగా కలిసి ఆపేరా అంటే మా పనులు మేము చేసుకుంటాం సార్. ఎందుకంటే మేము ఇంత పెద్ద రిటర్న్ గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. మేము 6 సంవత్సరాల నుంచి కష్టపడి గ్రౌండ్ లో సార్ ఒకటే సార్, 40,000 మంది వాలంటీర్లు అవమానించినట్టు సార్ రా ఎన్టీఆర్ ఉన్నట్టు ఇది ఒకటే చెప్తాను. నన్ను ఏమైనా అనుకోండి, టీవీ లైన్ లో నా గురించి రకరకాలుగా రాస్తున్నారు. సోకాల్ తిరుపతి పెద్ద మనిషి నాకు చెప్పులు తగిలిచ్చి తిరుపతి గ్రూపుల్లో ఫార్వర్డ్ చేస్తున్నాడు. ఎక్కడన్నా బయట చెప్తున్నాం సార్. ఎన్ని మార్పులు సార్, ఎన్ని మార్పులు. యాంటీ టీడీపీ అంటారు. నేనేమన్నాను వైసీపీ అనుకూల మీడియాలో మీ విషయం అందుకే అన్నాను నేను సార్. నాకు తెలుగుదేశం పార్టీ అఫీషియల్ గుర్తింపు కార్డు ఉంది. ఒకప్పుడు నేను తెలుగుదేశం పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేశాను. తర్వాత పోతే చంద్రబాబు నాయుడు గారికి అత్యంత దగ్గరగా 2 సార్లు కూర్చొని 2 గంటలు మీటింగ్ అటెండ్ అయ్యాను. మధ్య మనిషి ఒక మనిషి ఉన్నాడు, ఆ మనిషి ద్వారా చాలా మంచి వర్క్ చేశాను పార్టీ కోసం. ఎందుకంటే పెద్ద ఆయన పెట్టిన పార్టీ. మా తాత 100 ఎకరాల ఆసామి నియంత ఊర్లో, అప్పటి నుంచి ఆయనకి నియంత సర్పంచ్ ఏకగ్రీ. మా నాన్న కూడా అంతే. మధ్యలో లోకల్ నాయకులు కొన్ని కథనాలు వచ్చి మా నాన్న అటు ఇటు వెళ్ళాడు. అది మాకు కూడా నచ్చక మేము వాటికి దూరంగా ఉండి మేము చెన్నై వచ్చేసాం. అప్పటి నుంచి మా కుటుంబం కూడా ఇక్కడే ఉంటాం సార్. ఇంకిక్కడ నేను ఏం సార్, నన్ను వైసీపీ అంటారు లేదా పేటీఎం అంటారు సార్. ఒక్కొక్కరికి ఒక పార్టీ ఉంటుంది సార్. మా హీరోనే మీకు టీవీ ఎక్కడో చెప్పారు సార్ ఒకసారి, నా అభిమాని టీఆర్ఎస్ అభిమానం అవ్వచ్చు, కాంగ్రెస్ అభిమానం అవ్వచ్చు. ఇక్కడ ఏంటి సార్, కోర్ కమిటీలో అభిమానే కదా. ఆయన పార్టీతో, ఆయన కులంతో, ఆయన రాష్ట్రంతో, ప్రాంతంతో సంబంధం ఏంటి అసలు? అభిమాని అంతే. అభిమానే. మరి ఎందుకు సార్ ఈ రుద్దుడు? వాళ్ళు అంటున్నాం వీళ్ళు ఎవరిని అవమానిస్తున్నాం. సో ఏం చేయబోతున్నారు మొత్తానికి? ఇప్పుడు రేపు 18 నాడేమో మరి అక్కడ సిచ్యువేషన్ అలా ఉంది, వీళ్ళేమో ఇలా లెటర్ రిలీజ్ చేశారు. ఏంటి మీ నెక్స్ట్ యాక్షన్ ఏంటి? సార్ మేమైతే స్టిక్ టు ద ప్లాన్ సార్. ఎందుకంటే మేము తప్పు చేయలేదు. ఒకవేళ నిజంగా వీటికి ఏమైనా కాన్సిక్వెన్సెస్ ఎదురైతే దాన్ని లీగల్ గానే మేము ఫైట్ చేస్తాం. ఎందుకంటే మేము ఆ పేరు పోయే పని ఎప్పుడు చేయలేదు సార్. ఇప్పుడు మేము వెనక్కి తగ్గాల్సిన అవసరం ఉంది సార్. మా ఎజెండా తప్పు అనుకుంటే మేము మీటింగ్ ఆపాలి. మా ఎజెండా రైట్. మేము మీటింగ్ ఎందుకు ఆపాలి?
ఎన్ని పత్రికలు వస్తే ఆపాలి? ఆ స్టేట్మెంట్ ఫ్రమ్ ఎన్టీఆర్ అని వేసిన దానికి ఎందుకు ఆపాలి? చెప్పండి. ఇలాంటి 100 వస్తే నేను 100 ఇస్తాను. ఇలాంటివన్నీ ఎందుకు ఆపాలి? ఎందుకంటే మా ఎజెండా క్లియర్. సహజంగా ఇటువంటి ప్రెస్ మీట్లు లేకపోతే ఇలాంటివన్నీ ప్రెస్ క్లబ్స్ లో పెడుతూ ఉంటారు ఎక్కడికెక్కడ. మీరు తాజ్ని ఎందుకు ఎంచుకున్నారు అంటే కొంచెం రిచ్ ఇది కనబడుతుంది కదా. అది గారు చెప్పారు ఆ రోజు మీడియాని పిలిచారు, పెద్దగా ఉంటుంది, చాలా సూపర్ ప్రెస్ మీట్, ఏదో కాక్టైల్ పార్టీలని అదని ఇదని చెప్పారు. మాట నేను కొంచెం డీప్ గా వెళ్తే నాతో చెప్పిన మాట ఏంటంటే ఇట్లా చెప్పారు వాళ్ళు, మీ పేరే చెప్పారు, కాకపోతే మీ పేరు నాకు రూపేష్ అని చెప్పారు, సాయి రూపన్ తర్వాత మీరు కరెక్ట్ చేశారనుకోండి. ఇట్లా ఆ రోజు కాక్టైల్ పార్టీస్ అని అదని ఇదని భారీ ఎత్తున డిన్నర్ అని ఇదంతా చెప్తున్నారు సార్ అని చెప్పారు. మీరు తాజ్ ఎందుకు తెచ్చుకున్నారు ప్రెస్ క్లబ్ కాకుండా? సార్ ఫస్ట్ విషయం అది కూడా అఫీషియల్ గానే మాకు మెయిల్ వచ్చింది తాజ్ నుంచి. మేము లంచ్ ఏం బుక్ చేసుకున్నాం, ఎంత కట్టాం, ఎంత మందికి కట్టాం, అన్ని వచ్చినాయి. మధ్యాహ్నం పొట్టు పెట్టాం, ఎటువంటి కాక్టైల్ పార్టీ లేవు సార్. సింపుల్ సార్, ఎన్టీఆర్ గారి పేరు మీద ఇలా పెడతా కాక్టైల్ పార్టీ లేదు సార్, సేవా సంస్థ. పోనీ మా దగ్గర కార్పొరేట్ ఈవెంటా సార్? వాళ్ళందరికీ టకీలాలు ఇవన్నీ పోసుకొని కూర్చోడానికి. మీడియా మిత్రులు ఎంతో గౌరవంతో మీడియా ప్రెస్ క్లబ్ వాళ్ళు కూడా మాట అన్నారు సార్ ఇది మేము తప్పకుండా తీసుకెళ్తాం సార్, ఎందుకంటే మంచి అంటున్నారు, మీరు రాజకీయంగా లేనప్పుడు మాకు ఇబ్బంది లేదు సార్ అన్నారు. కాక్టైల్ పార్టీని ఎందుకు పెడతాం సార్? ఇంకోటి తిరుపతి సెంటిమెంట్ సార్, తిరుపతి సెంటిమెంట్. ఎందుకంటే పెద్ద అయినా దర్శనం చేసుకొని ఇక్కడ పెట్టుకుందాం. అది ప్రెజెంటేషన్ ఇవ్వడానికి కొంచెం ఫీజిబుల్ గా ఉండేది తాజ్. మెయిన్ రోడ్ ఉంటుంది, మామూలు ట్రాన్స్పోర్ట్ ఈజీ ఉంటుంది, మెయిన్ రోడ్ మీద ఉంటుంది, లోపలికి వెళ్ళే పని ఉండదు. అది ఇప్పుడు ఎక్కడో ప్రెస్ క్లబ్ లో పెడతా ఆ స్క్రీన్స్ ఆ ప్రెజెంటేషన్ నేను ఇవ్వలేను కదా క్లియర్ గా అది ఏంటి అని. సో ఈ ప్రెస్ క్లబ్ ఈ మధ్య ఎలా అయిపోయినారు సార్, ఏది పడితే మాట్లాడేసే వాళ్ళు ఎక్కువ అయిపోయారు సార్ ప్రెస్ క్లబ్ లో. ఇప్పుడు మేము ఇంత పెద్ద ప్రోగ్రామ్, ఇంత జైగాంటిక్ ప్రోగ్రామ్ ని అభిప్రాయం ఉందనుకుంటా. మరి అదే కదా సార్ ఇప్పుడు చూస్తున్నాం, మన కళ్ళ మీద మనం చూస్తున్నాం కదా సార్ ఏం జరుగుతుందో. అన్ని ప్రెస్ క్లబ్ అలా ఉండవు కానీ సరే ఓకే. ఎనీవే చూద్దాం మరి మీకు ఇవన్నీ జరిగిన తర్వాత మీ యాక్టివిటీస్ ఎలా ఉంటాయో. ఎనీవే మీకు సర్వీస్ మోటో ఉన్నప్పుడు దాన్ని ఎవరు ఆపలేరు. సర్వీస్ మోటో మంచి హృదయంతో మంచి సంకల్పంతో మొదలు పెడితే ఎవరు ఆపలేరు. చిన్న చిన్న హడ్డిల్స్ రావచ్చు. చూద్దాం ఈ షో ద్వారా జూనియర్ ఎన్టీఆర్ దృష్టికి వెళ్ళి ఆయన తన మనుషులతో మిమ్మల్ని కాంటాక్ట్ చేయించి చేస్తారని విల్ హోప్. రైట్, ఆల్ ది బెస్ట్ సాయిరు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అది క్లోజింగ్ స్టేట్మెంట్ ఒక్కటి సార్. మా ఎన్టీఆర్ గారికి మా దైవం నందమూరి తారక రామారావు గారికి కోరేది ఒకటే, అన్నా ఇది రా ఎన్టీఆర్ అంటే 6 అక్షరాలు కాదు, ఇది కొన్ని వేల మంది కష్టపడే ఒక ప్లాట్ఫామ్. దీంట్లో ఎటువంటి పొలిటికల్ ఉద్దేశాలు లేవు, ఫండ్స్ కలెక్ట్ చేయట్లేదు. ఏది నిరూపించినా నేను ఇక్కడ మొత్తం క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతాను. ఒక్కటి ప్రూవ్ చేసిన నేను తప్పు చేశానని ఈ సో కాల్ పీపుల్. శ్యామ్ మ్యాటర్ ఒక్కటి చెప్పాలి, మన ఎంతో కలిసి వేసింది అన్న అభిమానులు. ఇది వెంకటకృష్ణ గారు ఇది మీకు చెప్పాలి. శ్యామ్ మ్యాటర్, శ్యామ్ వాళ్ళ సిస్టర్ చనిపోయింది 2023లో. సారీ, శ్యామ్ చనిపోయాడని ఒక కథనం తీసుకొచ్చి అది సూసైడ్ కాదు ఆత్మహత్య, చాలా రసాబస్ జరిగింది సార్. అందరూ ఏవో ట్రెండ్లు చేస్తున్నారు నేషనల్ వైడ్, అన్ని పొలిటికల్ పార్టీస్ వచ్చాయి. కానీ శ్యామ్ చెల్లుల బాధ్యత మాది అని చెప్పింది మేము ఒక్కలమే సార్. దాంతో మా వ్యవస్థకి మైలేజ్ పెరిగింది కాదనట్లే, కానీ మేము ఎక్కడ వదిలేసామా? ఆ పెళ్లి కాదమ్మా ముందు నువ్వు చదువుకో అని చెప్పి అప్పుడు సిఈసి ఫీజు కట్టినాం. తర్వాత పోతే 2023లో ఒకసారి మా తిరుపతి ఇన్ఛార్జిని పంపిన వాళ్ళ ఇంటికి వీడియో ఉంది. తర్వాత పోతే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో మేము జాగోరేడ్ ఫినిష్ చేసుకొస్తుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫ్రూట్స్ ఇచ్చి ఏంటమ్మా జాగ్రత్తగా ఉండు, ఒక్క అన్నయ్యని తీసుకెళ్లాడు దేవుడు, కానీ నీకు ఎన్టీఆర్ అమ్మాలందరూ అన్నయ్యలే అన్నాం. మొన్న రీసెంట్ గా వెళ్ళాం, మళ్ళీ ఎంబీఏ ఏదో చదువుకుంటారంటే నెక్స్ట్ ఇయర్ అమ్మా అంటే ఓకే మేము ఫీజు చూసుకుంటాం, పెళ్లి తొందరపడకు. ఇప్పుడు ఏదో పిఆర్ యాక్టివిటీ లాగా పెళ్లి చేస్తామని అమ్మంటే పెళ్లి చేసి పంపిస్తావా? చదువుకుంటామని ఇవన్నీ ఎవరు చేశారు సార్? ఆ సోకాల్డ్ పెద్ద మనిషి, తిరుపతి పెద్ద మనిషి, ఆ బూతుల పురాణ మనిషి చేశాడా? తిరుపతిలోనే ఉంటాడు కదా, నన్ను అడిగే చేయాలంటాడు కదా. నువ్వు చేసావా? నీ పక్కనే అలిపిరి పక్కనే వాళ్ళ ఇల్లు, నువ్వు వెళ్ళి కలిసావా? రేపు వాళ్ళకి ఎటువంటి సమస్యలు వస్తే మేము ఊరుకోం, ఎందుకంటే వాళ్ళ పేర్లు చెప్పకూడదు. కానీ ఇంత మ్యాటర్ తీసుకొచ్చారు. ఇదేదో ఒక పిచ్చి మీడియా, సౌత్ డిజిటల్ మీడియా, నాకేదో వైసీపీ కండవలు మార్పులు చేసేస్తా ఉంటారు సార్. వీళ్ళేమన్నారు, శ్యామ్ విషయంలో నువ్వు మోసం చేసావు. ఏం మోసం చేసాం? ప్రూఫ్లు ఉన్నాయి, రాండి, ప్రూఫ్లు ఉన్నాయి, రండి, వాళ్ళకి కలిసిన ప్రూఫ్లు ఉన్నాయి, వాళ్ళకి మంచి చేశాం సార్. ఏ అభిమానం సార్? ఈ సో కాల్డ్ ఈ కన్వీనర్ గ్రూప్ ఏమన్నారు కదా సార్, అఫీషియల్ రిజిస్టర్డ్ కన్వీనర్ గ్రూప్స్ ఎవరు వెళ్ళారు వాళ్ళ ఇంటికి? గోదావరి జిల్లాలో కన్వీనర్ వాళ్ళకి వచ్చిన ఫండ్స్ లో డబ్బులు తప్పారు తెలుసా? డైరెక్ట్ స్వయాన స్టేట్మెంట్ నా దగ్గర రికార్డు ఉంది. ఎవరు బ్యాడ్ అవుతారు సార్ ఇవన్నీ చెప్తే? ఎన్ని సంవత్సరాల నుంచి కడుపులో పెట్టుకున్నావు సార్ ఇవన్నీ బయటకు చెప్పకుండా? ఇవి చెప్తే ఎవరు బ్యాడ్ అవుతారు? మా బాధ అదే కదా సార్. ఇదేమవుతుందంటే బాగా డిగ్ చేసుకుంటున్నారు, ఒకరినొకరు డిగ్ చేసుకున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎవరెవరి దగ్గర ఇది చేస్తున్నారని వాళ్ళు మీ వెనుక, వీళ్ళు ఎక్కడెక్కడ ఏమేం చేశారని వాళ్ళ వెనుక మీరు. ఇదంతా ఏమైందంటే ఒక రప్చర్ క్రియేట్ అయ్యి అల్టిమేట్ గా
మీ దైవం అంటారో లేకపోతే మీ నాయకుడు అంటారో మీ హీరో అంటారో బదనాం అవుతున్నది మాత్రం ఆయనే. సరే ఎనీవే ఇప్పుడు ఇది ఆయన దృష్టికి ఒక్కటి సార్ మీ వల్ల ఇది వెళ్ళింది కాబట్టి ఇప్పుడు అదే ఇన్నాళ్ళు ఆయనకి ఎలాంటి చౌకి ఎలాంటి వెళ్ళినాయో మనకు తెలియదు. స్వయంగా ఇంత పెద్ద మీడియా హ్యాండిల్ ముందు నేను అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు, విత్ ప్రూఫ్స్ తో మాట్లాడాను కనుక ఎన్టీఆర్ గారికి ఒక్కటే విన్నపం, మీరు దయచేసి మేము చెప్పింది విన్నారు కాబట్టి ఇక్కడి నుంచి ఇలా స్పందించడానికి ప్రయత్నించండి, మమ్మల్ని కలవడానికి ఒక్కసారి ప్రయత్నం, మేమే మిమ్మల్ని కలవడానికి సారీ కరెక్షన్. సో ఒక్కసారి మీకు కలిస్తే ఇంకా చెప్పుకోవాల్సిన ఎన్నో ఉన్నాయి. 7 సంవత్సరాల ప్రయాణం సార్, వేల మంది వాలంటీర్స్. రిక్వెస్టింగ్ జూనియర్ ఎన్టీఆర్ టు గివ్ ఎ ఛాన్స్ టు మీట్ హిమ్, రైట్? ఛాన్స్ టు మీట్ హిమ్. I don't need any photo. I don't need any photo with him. I don't carry any bouquets with him. ఒక్క అపాయింట్మెంట్, one tight hug. Just with a one tight hug, I want to express what I felt for this last 7 years. ఎన్ని చూసాం, ఎన్ని పడ్డాం, ఎన్ని కోల్పోయాం ఆయనకి చెప్పుకోవడం కూడా కాదు, ఎంత కష్టపడ్డాం తెలియాలి. ఇవన్నీ కష్టాలు ఆయనకి చెప్పుకోవడం, ఆయన కష్టపడాల్సిన అవసరం మాకు లేదు సార్. అంతే. రైట్ సాయి గారు, ఆల్ ది బెస్ట్. డన్ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇక దీని తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ స్టేట్ కన్వీనర్ అని అని ఉన్న కృష్ణ యాదవ్ గారు తిరుపతి డిబేట్ మనతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ స్టేట్ కన్వీనర్ కృష్ణ యాదవ్ గారు ఉన్నారు, తిరుపతి నుంచి లైవ్ లో ఉన్నారు వారు మనతో. కృష్ణ యాదవ్ గారు నమస్తే. బాగానే కనపడుతున్నారు నాకు, బాగానే కనపడుతున్నారు, ఇప్పుడు బాగానే వినపడుతున్నారు కూడా. ఓకే, ఎనీవే నమస్తే. నమస్తే. ఏంటి ఈ గోలంతా ఏంటండి మీ హీరో గారికి సంబంధించి, ఎందుకు ఇదంతా జరుగుతుంది అసలు? ఇప్పటి వరకు విన్నారు కదా మీరు, సాయి రూప్ చెప్పిందంతా మీరు వినే ఉంటారు నాకు తెలిసి. మాకేం బ్యాడ్ ఇంటెన్షన్ లేదు, మేము సమ్ సర్వీస్ యాక్టివిటీ ప్లాన్ చేసుకున్నాం, దానికి ఇంత రచ్చ చేస్తున్నారు అనేది తను చెప్పిన మాట మీరు విన్నారు కదా. ఏంటి మీ రియాక్షన్ ఏంటి? పైగా మీరు ఇండైరెక్ట్ గా మీరే అనుకుంటా బెదిరించారట, ఫోన్ చేశారట, తిట్టారట, బండబూతులు తిట్టారట, అది ఆయన చెప్తున్నాడు. ఆయన కథలన్నీ ఎన్నో అల్లొచ్చేసారు వాళ్ళు, పర్లేదు వాళ్ళకే వదిలేద్దాం. తిరుపతి నుంచి మాట్లాడతాను కాబట్టి మనం ఉండేదే మాట్లాడుకుందాం. స్పీకర్ సౌండ్ తగ్గి నేను చెప్తానంటే స్టార్టింగ్ 4 రోజుల ముందు ఇవేవో సోషల్ మీడియాలో వచ్చాయి సార్. ఓకే, మామూలుగా ఇలాంటి సంస్థలు కొన్ని వేలు ఉంటాయి, ఇండియా మొత్తము ఆన్లైన్లో ఉంటాయి, కొంతమంది వెబ్సైట్లు పెట్టుకుంటారు, వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. దాన్ని మేము పెద్దగా అది వాళ్ళే సోషల్ మీడియాలో పెట్టుకొని వాళ్ళే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు హీరోకి సర్వీస్ చేసుకుంటూ. ఓకే, వీళ్ళు కూడా అదే విధంగా అనుకొని మేమే పెద్దగా పట్టించుకోలేదు స్టార్టింగ్లో. తర్వాత ఏం జరిగిందంటే ఇది రూపురేఖలు మారిపోయినాయి. దానిపైన క్లారిటీ ఇవ్వాల్సింది ఎవరు సార్? వాళ్ళే కదా. అవును, రూపురేఖలు మారినాయంటే ఏం మారినాయి, ఎలా మారినాయి? ఏం సార్ రూపురేఖలు మారాయి అంటున్నారు కదా, ఎలాంటి ఏం మారాయి, ఏం చేశారు? అది సోషల్ మీడియాలో ఏదంటే రాజకీయం అని ఇంకోటి అని హీరోకి ఈ మైనస్ అయ్యేటట్టు, అభిమానుల మనోభావాలు దెబ్బతినేటట్టు ఏదో విధంగా. అది కరెక్ట్, మీరు అన్నది కరెక్టే. ఈ రప్చర్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే సోషల్ మీడియాలో ఎక్కువగా దీని మీద నానా రచ్చ జరిగింది, చేశారు. వచ్చేస్తున్నాడు 18వ తారీఖు వచ్చేస్తున్నాడు, పార్టీ పెట్టేస్తున్నాడు, పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేస్తాడు, ఇదే కదా మీరు అనేది. సో అసలు ఇదంతా ఎందుకు జరిగింది? వీళ్ళ వల్లే జరిగింది అంటారా? ఖచ్చితంగా సార్, ఎందుకంటే ఆద్యం పోసింది వాళ్ళే. వాళ్ళే ఫుల్ స్టాప్ పెట్టేస్తుంటే ఇవన్నీ ఉండదు. మేము ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం కూడా రాదు. ఏదో వాళ్ళ అభిమాన సంఘం అనుకుంటే ఏదో సేవ చేసుకుని వాళ్ళు పోయి ఉంటారు. పాత్రికేయులతో అంటారు మేము ఏ విధంగా రాసుకుంటే మేము ఏమైనా అల్లుకోండి అనేసి అంటారంట. మన పాత్రికేయులతో చాలా మంది ఉన్నారు వాళ్ళు. అక్కడ మన కొంతమంది వారికి మాట్లాడుతున్నారు వాళ్ళు, కావాలని ఐపీఏ చేయాలని మనకు చెప్పిన దానికి మేమంతా దానిపైన ఎంక్వైరీ చేసి తర్వాత ఎంక్వైరీ చేసుకుని నిన్న నైట్ ఒక డిసిజన్కి వచ్చి ఈరోజు మార్నింగ్ నుంచి మేము ప్రెస్ మీట్లు పెట్టాల్సింది వచ్చింది. ఇప్పుడు ఈ లెటర్ ఇష్యూ అయింది కదా, ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి లెటర్ ఇష్యూ అయింది కదా, ఈ లెటర్ ఎవరు ఇష్యూ చేశారు? ఆఫీస్ అంటే ఓకే, ఆఫీస్ సెక్రటరీ అక్కడ ఉండే వాళ్ళు ఎవరు చేసి ఉంటారు. ఇది ఎన్టీఆర్ గారు ఆఫీస్ నుంచి ఏం సార్
ఎన్టీఆర్ నోటీసులో ఉందా ఇదంతా ఈ జరుగుతున్న రప్చర్ అంతా? నిన్న నైట్ తెలిసినట్టుంది సార్ హీరో గారికి. ఓకే, మీరు ఎప్పుడైనా డిస్కస్ చేశారా ఇలాంటి అసోసియేషన్ చాలా వస్తున్నాయి అని? ఎప్పుడన్నా ఎన్టీఆర్ తో డిస్కస్ చేశారా? మీరు ఫ్రీక్వెంట్ కలుస్తుంటారేమో కదా? మామూలుగా ఇయర్లీ ఒకసారి మీటింగ్ పెట్టుకుంటా ఉంటాం, మాట్లాడుకుంటా ఉంటాం సార్. ఓకే, అంటే ఇలాంటి అసోసియేషన్స్ యాక్టివిటీస్ చేస్తున్నాయి కదా, మీరు ఆయనకి పర్సనల్గా కంప్లైంట్ చేశారా? ఒకవేళ నిజంగానే ఈ రా ఎన్టీఆర్ అనే దాని మీద మీకు కనుక చెడ్డ ఒపీనియన్ ఉండి ఉంటే మీరు డైరెక్ట్గా ఆయన కంప్లైంట్ చేశారా ఎన్టీఆర్కి? లేదు సార్, మేము కంప్లైంట్ చేయాలి. మామూలుగా ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా సార్, దాని ప్రకారం మన పోతూ ఉంటుంది. ఈ విధంగా చాలా కార్యక్రమాలు జరుగుతాయి. మాకు తెలిసి చిన్న చిన్న గుళ్ళల్లోనూ, చిన్న చిన్న అనాథాలయాల్లో చిన్న చిన్న పెన్షన్లు ఇవ్వడం, పలకలు ఇవ్వడం, ఇవి కూడా వెబ్సైట్ లో పెట్టుకుంటారు. హ్యాపీగా ఫీల్ అవుతూ వాళ్ళ శక్తి కొద్దీ వాళ్ళ సేవా కార్యక్రమాలు చేస్తా అంటారు. పది మంది కలిసి చేస్తా ఉంటారు, ఎవరి ఇష్టం వాళ్ళది. ఆ ప్రేమతో ఏదో ఇంత తలా సాయం అంటారు కదా, అట్లా చేయడం తప్పేం లేదు. కాకపోతే లేదో మాస్గా మేము అంటే కొంచెం పెద్ద ఎత్తున చేయబోతున్నామని కదా వాళ్ళు చెప్తున్నారు. ఏం సార్, ఏంటి నా ఆడియో కరెక్ట్ లేదా ఆయనకి? మరి ఎందుకు ఆయన అడిగింది మళ్ళీ రిపీట్ వస్తుంది? ఆడియో కరెక్ట్గా ఇప్పుడు మామూలుగా ఇండివిజువల్స్ కానీ వాళ్ళు కానీ ఎవరికి తోచిన సర్వీసెస్ వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళు భారీ ఎత్తున ఏదో చేద్దామని ప్లాన్ చేసుకున్నామేమో, అది గిట్టక మమ్మల్ని బెదిరించడమో తిట్టడమో, ఎలా వస్తారో 200 మందిని పెట్టి మీ అంత చూస్తా అని మీరు బెదిరించినట్టుగా చెప్తున్నాడు కదా తను. అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తాను సార్. వాళ్ళు ఏదో ఒకటి పర్సనల్ ఏదైనా పెట్టుకొని వాళ్ళ సేవా కార్యక్రమాలు చేసుకుంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఎవరు చేసినా ఇబ్బంది లేదు. ఎన్టీఆర్ పేరు పెట్టుకున్నా మాకు ఇబ్బంది లేదు. ఎన్టీఆర్ పెట్టుకొని చేసి మంచి ఇది ట్రాక్ మారే విధంగా ఎందుకు ప్లాన్ చేశారు వీళ్ళు? 5 రోజులు సోషల్ మీడియాలో బ్యాడ్ గా వస్తుంది. ఇది ట్రాక్ మారే విధంగా వాళ్ళే చేశారని ఎలా అనుకుంటారు మీరు? ట్రాక్ మారిన మాట వాస్తవం, కానీ మారే విధంగా వాళ్ళే చేశారని మీరు ఎలా అంటున్నారు? వాళ్ళని మేము అనట్లేదు సార్. అందుకే రేపు ఎస్పీ గారికి కంప్లైంట్, చట్టపరంగా కంప్లైంట్ ఇస్తున్నాం, న్యాయపరంగా కూడా నిపుణులు చేస్తున్నాం. రెండింటిపైన మేము దానిపైన క్లారిటీ ఇస్తాం. మొత్తం వాళ్ళే కంప్లైంట్ దాని గురించి తీసుకోమని చెప్పాం. ఓకే, ఇప్పుడు వాళ్ళు రేపు 18వ తారీఖున వాళ్ళు అక్కడ ప్రెస్ మీట్ ఏదో ప్లాన్ చేసుకున్నారు కదా, దాన్ని మీరు అడ్డుకోవాలనుకుంటున్నారు సార్? మేము డిస్టర్బ్ ఏం చేయము, మేము దాన్ని డిస్టర్బ్ చేయము. వాళ్ళ సేవా కార్యక్రమం జోలికి మేము పోము. మాకు ఈ 5 రోజులు ఎందుకు ఈ విధంగా మ్యానిపులేట్ అయిందా దానిపైన మేము చట్టపరంగా న్యాయపరంగా పోతాం. వెళ్ళండి, అది సోషల్ మీడియాలో కానీ లేకపోతే జరుగుతున్న ప్రచారం మీద కానీ మీరు కంప్లైంట్ చేయాల్సిన ఇది మీకు ఉంటుంది, తప్పలేదు మీ ఇది. కాబట్టి ఇదేనంటే సార్, దీంతో ఫుల్ స్టాప్ పట్టాలి. నెక్స్ట్ ఇంకొకరు దీని విధంగా ట్రై చేయకూడదని మా ఉద్దేశం. ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వస్తే తప్పేముంది? ఎందుకు వద్దనుకుంటున్నారు? మీరు కూడా ఎందుకు వద్దనుకుంటున్నారు? ఏ సార్, జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వస్తే తప్పేముంది? ఎవరన్నా కోరుకొని ప్రచారం చేశారనుకోండి, దాంట్లో తప్పే ఉంది అంటున్నా. సౌండ్ కట్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వస్తే తప్పేముంది, ఎందుకు వద్దనుకుంటున్నారు? మీరెందుకు వద్దనుకుంటున్నారు అంటున్నా. ఆయన చెప్పాడా నాకు ఇంట్రెస్ట్ లేదని పాలిటిక్స్? ఎప్పుడు ఆ థాట్ రాలేదు సార్. మాకు ఓన్లీ సినిమాలు చేస్తాం, మిమ్మల్ని ఆనందింపజేస్తాం, ఆ పనిలో ఉండండి అనేది చెప్పేవాడు మాకంతే. దాని మించి మాకేం మాట్లాడు. ఓకే, సో ఇప్పుడు ఆయనకి ఇలాంటి ప్రచారం జరగడం వల్ల వ్యక్తిగతంగా ఆయనకు మాత్రమే నష్టమా, లేక తెలుగుదేశం పార్టీ లేదా ఎన్టీఆర్ నందమూరి కుటుంబం? ఏంటో ఆడియో వెళ్ళట్లేదు ఆయనకి. ఏంటి సార్ నా మాట వినపడట్లేదు మీకు? కొద్దిగా బ్రేక్ వస్తుంది సార్, టకటక సౌండ్ వస్తుంది. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇట్లా జరుగుతున్న ప్రచారం వల్ల రాజకీయాల్లోకి వస్తున్నారు, లేకపోతే 18వ తేదీన ఎంట్రీ ఇవ్వబోతున్నారు, ఇట్లాంటిది ఏదో జరిగింది కదా ఈ 4 రోజుల నుంచి.
ఇలా జరగడం అనేది వ్యక్తిగతంగా ఎన్టీఆర్ గారికి నష్టం చేస్తుందని అనుకుంటున్నారా మీరు, లేక ఎన్టీఆర్ గారి పెద్ద ఎన్టీఆర్ గారి కుటుంబం నందమూరి ఒక్క మాట పూర్తిగా వినండి సార్. నందమూరి కుటుంబం మొత్తానికి కానీ లేదా తెలుగుదేశం పార్టీకి కానీ నష్టం జరుగుతుందని అనుకుంటున్నారా? హలో రైట్, ఓకే, థ్యాంక్ యూ వెరీ